నమస్కారం అండి. ఇంటర్మీడియట్ విద్యాశాఖ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు, కమిషనర్ అండ్ సెక్రటరీ నవీన్ మిఠల్ ఐఏఎస్ గారు, మన ఇంటర్మీడియట్లో తెలంగాణ స్టేట్లో ఉన్న విద్యార్థులందరికీ ఈ ఎగ్జామినేషన్స్ పరీక్షల దృష్ట్యా వాళ్ళకి స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది ఏమీ లేకుండా ఉండటానికి ఈ ప్రాక్టికల్స్ జరగబోయే సందర్భంలో వాటి మీద చక్కటి తర్ఫీదు కోసం, శిక్షణ కోసం, టిప్స్ తెలుసుకోవటం కోసం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయిన బోటనీ మరియు ఈరోజు ఫిజిక్స్ సబ్జెక్టుల మీద ఈ ప్రాక్టికల్ టిప్స్ చెప్పడానికి మన అనుభవజ్ఞులైన లెక్చరర్స్తో ఈ కార్యక్రమాన్ని టీశాట్ వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీ అందరికీ ఈ రకంగా ఇంటరాక్షన్ చేయడానికి మాకు ఈ అనుమతి లభించింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ సేవల్ని మీరు చక్కగా ఉపయోగించుకుని అద్భుతమైన మార్కుల్ని పొందాలని మేమందరం కోరుకుంటున్నాం. మీకు తెలుసు, పాండమిక్ సిచ్యువేషన్లో కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి మన ఇంటర్మీడియట్ విద్యాశాఖ 4000 వీడియోస్ తయారు చేశారు. అవన్నీ కూడా మనం దూరదర్శన్ మరియు టీశాట్ వాళ్ళ యొక్క కోఆర్డినేషన్తో ప్రసారం చేయడం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా మనం యూట్యూబ్ ఛానల్లో, డిపార్ట్మెంటల్ యూట్యూబ్ ఛానల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ లెర్నింగ్ తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఎగ్జామ్ టిప్స్, అలాగే ప్రాక్టికల్స్, అలాగే మోటివేషనల్ లెక్చరర్స్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. కాబట్టి వాటిని సక్రమంగా ఉపయోగించుకుని మీరు అద్భుతమైన మార్కుల్ని ఏమాత్రం స్ట్రెస్ ఫీల్ కాకుండా, నాకు పాస్ అవుతానా అనే అసలు విషయాన్ని గుర్తు రాకుండా ఒక ప్లానింగ్తో, చక్కటి ప్లానింగ్తో ఈ చక్కటి టిప్స్ను ఉపయోగించుకుంటూ మీరు గొప్ప విజయాన్ని పొందాలని మేమందరం ఆశిస్తున్నాం. బోటనీ ఈరోజు మనతో ఉన్నారు వెంకటేశ్వరరావు గారు. ఆ పాండమిక్ సిచ్యువేషన్లో రోడ్డు మీద ఎవరు లేని టైంలో బోటనీ లెసన్స్ని 63 లెసన్స్ని దాదాపు మోర్ దాన్ 50% ఆఫ్ ద సిలబస్ని కవర్ చేసి మనకి అందించిన వెంకటేశ్వరరావు గారికి ₹1 కూడా తీసుకోకుండా, కన్వేయన్స్ కూడా తీసుకోకుండా మనందరికీ ఆ వీడియోలన్నీ తయారు చేసిన ఘనత ఆయనకి దక్కింది. కాబట్టి డిపార్ట్మెంట్ తరఫున నా పర్సనల్గా నా మిత్రుడికి నేను కృతజ్ఞతాభావంతో నేను నమస్కరిస్తున్నాను. కాబట్టి ఆయన మనకి ఎంతో ఉపయోగకరమైన ప్రోగ్రాంలు చేశారు. అట్లాగే ఎంసెట్, నీటు అటువంటి ప్రోగ్రామ్స్లో కూడా ఆయన మనకి స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఏ రూపాయి తీసుకోకుండా మనకి ఎంతో సహాయం చేసిన అద్భుతమైన మనిషి. లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆయనకి ఉత్తమ ఉపాధ్యాయుని రివార్డుని కూడా అందజేశారు. కాబట్టి మీరు ఆయన యొక్క సేవల్ని తప్పకుండా తీసుకోండి. ఎల్లప్పుడూ మనతో ఉంటారు ఆయన. అదేవిధంగా ఈ బోటనీ టిప్స్ని జాగ్రత్తగా తెలుసుకుని ప్రాక్టికల్స్ని మీరు చక్కగా చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. వెంకటేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని పాండమిక్ సిచ్యువేషన్లో చాలా లెసన్స్ చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకు కావలసినటువంటి విషయాన్ని అందించడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే బాటనీ ప్రాక్టికల్స్ ఎలా చేయాలని చెప్పి విద్యార్థులు చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కాబట్టి ఏం భయపడవలసిన అవసరం లేదు. వృక్షశాస్త్రం యొక్క ప్రయోగాలు చాలా ఈజీగా ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్లు మాత్రమే ముఖ్యంగా మనకు కనిపిస్తాయి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ గురించి మీకు ఫస్ట్ చెప్తాను నేను. సాధారణంగా ప్రాక్టికల్స్ అనేటువంటివి మనకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండు కలిపి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో విద్యార్థులు ఫస్ట్ ఇయర్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్ రెండు కూడా తీసుకొని ప్రాక్టికల్ ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. దీనికి మ్యాక్సిమం మార్క్స్ 30 మార్క్స్. అంతేకాకుండా మనకు 3 గంటల సమయం లోపల ఈ యొక్క పరీక్షను పూర్తి చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరీక్షకు సంబంధించి విద్యార్థులు ముందుగా ఎలా ప్రిపేర్ కావాలి, ఏ రకంగా ప్రిపేర్ అయితే సరిపోతుందో మీకు చెప్తాను నేను. చూడండి, ఒక ముందు రోజు పిల్లవాళ్ళు ఏం చేయాలంటే రెండు వైట్ పేపర్లు తీసుకొని ఆ 2 వైట్ పేపర్ లోపల మొత్తం సిలబస్ సంబంధించినటువంటి అంశాలని క్షుణ్ణంగా రాసుకోవాలి. ముఖ్యంగా పార్ట్ 1లో ఏమొస్తాయి, పార్ట్ 2లో ఏమొస్తాయి, పార్ట్ 3లో ఏమొస్తాయి. ఈ పార్ట్ 1 లోపల మనకు వృక్ష వర్గీకరణ శాస్త్రం, ప్లాంట్ టాక్సానమీకి సంబంధించినటువంటి ఇది క్వశ్చన్. దీనికి ఏ అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. అంటే పార్ట్ 1లో ఏ.
ఏ అనేటువంటిది వృక్ష వర్గీకరణ శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఏ అంటే ఏంటంటే ఇచ్చినటువంటి ఒక మొక్క యొక్క కొమ్మ ఇస్తాడు, అందులో పుష్పాలు కూడా ఉంటాయి. అటువంటి మొక్కను తీసుకొని దాన్ని వర్ణించడం జరగాలి. ముఖ్యంగా ఇందులో 3 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి ఫ్యాబేసి, రెండోది సోలనేసి, ఇంకోటి లిలియేసి ఫ్యామిలీ. ఈ 3 ఫ్యామిలీలకు సంబంధించి మనకు ప్రాక్టికల్స్ ఒకప్పుడు ఉండేవి. కానీ ఈ సంవత్సరంలో మనకు ఫస్ట్ ఇయర్ 70% అండ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ను పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ 70% లోపల ఫస్ట్ క్వశ్చన్ అయినటువంటి ఫ్యాబేసి ఇందులో ఉండదన్నమాట. కాబట్టి సోలనేసి అండ్ లిలియేసి ఫ్యామిలీలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రశ్నను చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి విషయాలు ఏంటంటే ముఖ్యంగా శాఖీయ వర్ణన, ఆ తర్వాత పుష్పం యొక్క వర్ణన, వీటి గురించి బాగా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ మొట్టమొదట మనకు ఈ యొక్క వృక్ష వర్గీకరణ శాస్త్రంలోని ఈ యొక్క సోలనేసి ఫ్యామిలీకి సంబంధించి మనకి ఏ మొక్కని ఇస్తారు అంటే ఉమ్మెత్త అనే మొక్కను మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క శాస్త్రీయ నామం దత్తురా మెటల్. సో కాబట్టి ఈ దత్తురా మెటల్ని చూసిన వెంటనే మీరు ఆ ఫ్యామిలీ ఏదో వెంటనే గుర్తుపడతారు. అంటే మీకు ఆటోమేటిక్గా ఒక మార్క్ వచ్చినట్టే లెక్క. అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ అనేది ఒక మార్క్ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు ఆ ఫ్యామిలీ ఏదో మీకు తెలిసిపోతుంది. కాబట్టి 2 మొక్కలు ఉన్నాయి. ఒకటి ఉమ్మెత్త, రెండవది తర్వాత ఉల్లి అనేటువంటి మొక్క. కాబట్టి ఏలియం సెఫా అండ్ ఇంకొకటి ఏమొస్తుందంటే దత్తురా మెటల్, ఈ 2 కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 2 అంశాలు మీరు బాగా చదివినట్లయితే ఇందులో మీకు మొత్తం మార్కులు ఎన్ని వస్తాయంటే ఈ క్వశ్చన్కి 6 మార్కులు. ఈ 6 మార్కుల లోపల మీరు చేయవలసిన పని ఏంటంటే మా మొక్క యొక్క వర్ణన చేయాలి. మొక్క యొక్క వర్ణన ఎట్లా చేయాలి? అది టెక్నికల్ టర్మ్స్ లోపల సాంకేతిక పదాలతో మనం వర్ణించాలి. మామూలు వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు మామూలు పదాలు ఉపయోగిస్తాం, కానీ శాస్త్రబద్ధంగా ఉపయోగించేటప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న పదాలను ఉపయోగించాలి. ఆ విధంగా మనము ఈ యొక్క వృక్ష యొక్క మొక్క యొక్క భాగాన్ని ఒక్కొక్క చొప్పున మనము వర్ణించుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేరు, కాండము, తర్వాత పుష్ప విన్యాసము, పుష్పములోని భాగాలు, అందులో భాగాలైనటువంటి రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశము, వీటి గురించి విపులంగా వర్ణించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 2 కుటుంబాలు చదివితే సరిపోతుంది. ఈ ఫస్ట్ పార్ట్ లోపల మీరు చదవలసినటువంటి ప్రశ్నలు 2 ఉన్నాయి. ఒకటి దత్తురా మెటల్, రెండవది ఏలియం సెఫా, ఉల్లి యొక్క మొక్క యొక్క భాగాలను వర్ణించడం జరగాలి. కాబట్టి విద్యార్థులు ఈ 2 ప్రశ్నల మీద ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ముఖ్యంగా మీకు అన్ని మార్కులు వస్తాయి. ముఖ్యంగా చూడండి, 30/30 మార్క్స్ రావడానికి ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. మీరు చేసేటప్పుడు ఏంటంటే మొక్క యొక్క భాగాన్ని వర్ణించేటప్పుడు మొక్క యొక్క కొమ్మ యొక్క ఒక నిర్మాణాన్ని పటం ద్వారా గీయాలి. తర్వాత పుష్పం యొక్క నిలువు కోత, ఆ తర్వాత పుష్ప చిత్రం అనేవి ఈ 3 అంశాలు జాగ్రత్తగా పరిశీలించాలి. అంతేకాకుండా వీ కెన్ యూజ్ దట్ ద ఫ్లోరల్ డయాగ్రామ్ అండ్ ఫ్లోరల్ ఫార్ములా. ఫ్లోరల్ ఫార్ములా అంటే పుష్ప సంకేతం అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనది, దాని కూడా మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మొట్టమొదటి అంశం ఏంటంటే మనం వేసేటటువంటి ఏవైతే డయాగ్రామ్స్ ఉన్నాయో ఆ 3 ఉంటాయి. ఒకటి కొమ్మ యొక్క భాగం, రెండోది పుష్పం యొక్క నిలువు కోత, మూడోది పుష్ప చిత్రం. ఈ 3 వేయాలి. 3 వేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు వర్ణించడం మొదలుపెట్టాలి. ఎక్కడి నుంచి? మామూలు వేరు నుంచి మొదలు పెట్టుకుంటే ఆ తర్వాత కాండము, ఆ తర్వాత పత్రము, ఆ తర్వాత పుష్ప విన్యాసము, ఆ తర్వాత పుష్పము, ఆ పుష్పం యొక్క నిశిత వర్ణన చేసేటప్పుడు రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశము అనేటువంటి 4 భాగాలను వర్ణిస్తూ అందులో ముఖ్యంగా పుష్ప చిత్రము యొక్క వర్ణన కూడా అందులో ఉండాలి. కాబట్టి ఈ 2 అంశాలను జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మీకు మార్క్స్ కూడా దాంట్లో డివైడ్ చేయడం కూడా జరిగింది. ఎట్లా మార్క్స్ ఉంటాయంటే సాధారణంగా మనకు వెజిటేటివ్ మార్ఫాలజీ మీరు వర్ణించినట్టయితే 1 మార్కు, తర్వాత ఫ్లోరల్ మార్ఫాలజీ మనం వర్ణించినట్టయితే 2 మార్కులు వస్తాయి. ఆ తర్వాత మనకు ఫ్లవర్ యొక్క మామూలుగా ఇన్ఫ్లోరసెన్స్కి సంబంధించిన విషయాలు మాట్లాడితే అందులో నుంచి 1 మార్కు వస్తుంది. సో ఈ రకంగా మిగిలిన మార్కులన్నీ కూడా ఫ్లోరల్ డయాగ్రామ్ వేసుకోవడానికి, తర్వాత పుష్ప సంకేతం రాయడానికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ 2 కుటుంబాలకు సంబంధించి మీరు ముఖ్యంగా 2 మొక్కల గురించి చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఫస్ట్ పార్ట్. ఈ పార్ట్ లోపల ముఖ్యంగా మీరు గమనించినట్టయితే ఏ అంశాల మీద ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుందో మీరు ఒకసారి తెలుసుకోండి.
ఇందులో చూడండి, మీరు చదవలసినటువంటి అంశాలు ఏంటంటే పుష్పం యొక్క నిశిత వర్ణన. పుష్పం యొక్క నిశిత వర్ణన చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే అందులో మనకు ముఖ్యంగా ఏ రకమైనటువంటి నిర్మాణం ఉంటుంది, పుష్పం యొక్క పుష్పపుచ్చం ఉందా, పుష్పవృంతం ఉందా, లఘు పుష్పపుచ్చాలు ఉన్నాయా, లేకుంటే ఇంకా సంపూర్ణ పుష్పమా, అసంపూర్ణ పుష్పమా, లేకుంటే ద్విలింగమా, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క పుష్పం యొక్క నిశిత వర్ణ లోపల సంపూర్ణ పుష్పం అంటే అర్థం ఏమిటి, అన్ని భాగాలు ఉంటాయి. సౌష్ఠవయుతం అంటాం, ఏ ఏ యాంగిల్లో మనం కట్ చేసినా కూడా ఆ యొక్క పుష్పం 2 భాగాలు విడిపోతుంది. పాక్షిక సౌష్ఠవయుతం అంటాం, ఏ ఒక యాంగిల్లో కట్ చేస్తాం. సౌష్ఠవ రహితం అంటాం, అసలు ఏ యాంగిల్లో కట్ చేస్తే కూడా సరి సమాన భాగాలు ఏర్పడవు. సో ఆ విధంగా మీరు వర్ణించేటప్పుడు, పుష్పం యొక్క నిశిత వర్ణన వర్ణించేటప్పుడు ఈ యొక్క పదాలను కంపల్సరిగా మీరు వినియోగించాలన్నమాట. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే మనకు క్యాలెక్స్, కరోలా, అండ్రోషియం, గైనోషియం అనేటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు కూడా అవి ఎన్ని ఉన్నాయి, అవి సంయుక్తమా అసంయుక్తమా, ఏ రకమైనటువంటి రచన ఉంది, పుష్పరచన ఉంది, కవాటాయత పుష్పరచన, మెలితిరిగిన పుష్పరచన, క్విన్ కన్షియల్ పుష్పరచన, ఇంకా ఏమైనా పుష్పరచన ఉంటే వాటి గురించి రాయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మనము పుష్పరచన అనే అంశాలు కూడా మన మనసులో పెట్టుకోవాలి. సో రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, తర్వాత అండకోశం. అదే విధంగా కేసరాల నుంచి మాట్లాడేటప్పుడు కేసరాలు ఎన్ని ఉన్నాయి, అవి సంయుక్తమా అసంయుక్తమా, లేకుంటే ఆకర్షణ పత్రాలకు అతుక్కొని ఉన్నాయా, మకడుదలో పరిస్థితం అంటాం. మకడుదలో పరిస్థితం అనేటువంటి అంశము ఒక కుటుంబంలో వస్తుంది. దీంట్లో కూడా మనం పరిశీలిస్తే దత్తులలో చూస్తే సో మకడుదలో పరిస్థితమే అంటే కేసరాలు ఆకర్షణ పత్రానికి అంటుకొని ఉంటాయి. సో ఆ రకంగా మనం పరిశీలించినట్టయితే మనకు ముఖ్యమైన అంశం ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత రక్షక పత్రాలు ఏ రంగులో ఉంటాయి, ఆకర్షణ పత్రాలు ఏ రంగులో ఉంటాయి, ఎన్ని ఉంటాయి, సంయుక్తమా అసంయుక్తమా అనే విషయాలు కూడా అందులో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక విషయానికి వస్తే అండకోశం విషయానికి వస్తాం. అండకోశం విషయానికి వచ్చినప్పుడు ఎన్ని ఫలదళాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఉమ్మెత్తలో చూసినట్టయితే ద్విఫలదళం, ద్విబిలయితం, ఒక్కోసారి మనకు చతుర్బిలయితం కూడా ఉంటుంది. అంటే అండుత యొక్క కుడ్యం ఏర్పడడం వల్ల చతుర్బిలయితమయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రారంభంలో ద్విబిలయితమే, ఆ తర్వాత ఆ చతుర్బిలయితంగా మారవచ్చు. మీకు ఇచ్చినటువంటి కొమ్మలో ఆ భాగం ఉందా లేదా చూడండి, చూస్తే అది రాయవచ్చు. సో మనకు ద్విఫలదళము, సంయుక్తము, ఊర్ధ్వ అండకోశము, ద్విబిలయితము, తర్వాత పరాగ ఫలదళాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే మనకు ఏ రకంగా అండ నిర్మాణము అండాశయం లోపల ఏ రకంగా అవి అంతర్లీనమై ఉంటాయి, ఏ విధంగా అతుక్కొని ఉంటాయి, అండన్యాస స్థానం ఏంటి అనే విషయాన్ని కూడా మనం పరిశీలించాలి. సో ఈ రకంగా మనకు ఉమ్మెత్త గురించి చెప్పేటప్పుడు డీటెయిల్గా వర్ణన చేసేటప్పుడు ఏ భాగాలు ఎట్లా ఉంటాయి, ఎన్ని సంఖ్యలో ఉంటాయి, అవి సంయుక్తమా అసంయుక్తమా అనే విషయాన్ని గురించి జాగ్రత్తగా పరిశీలించాలి. సో ఇది మనకు ఉమ్మెత్తకు సంబంధించినప్పుడు మనకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలు. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మనకు ఉల్లి లేదా లిల్లీ ఇవన్నీ కూడా ఒకటే కుటుంబం. సో మనకిచ్చిన దాంట్లో మనకు చూసినట్టయితే ఏలియం సెఫా. సో ఉల్లి గురించి మనం చెప్పేటప్పుడు మనం చూసిన మొక్కను చూసిన వెంటనే ఇది ఉల్లి అని చెప్తాం. ఉల్లిగడ్డ మనకు కనిపిస్తుంది కాబట్టి కింది భాగంలో, తర్వాత ఆకులు కనిపిస్తాయి కాబట్టి వెంటనే గుర్తుపడతాం. గుచ్చమైనటువంటి పుష్ప విన్యాసం కనిపిస్తుంది. సో కాబట్టి ఈజీగా ఉల్లిని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇది లిలియేసి ఫ్యామిలీ అని మనం ఈజీగా చెప్పవచ్చు. సో దీంట్లో కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి విషయాలు ఏంటంటే మనకు శాఖీయ వర్ణనతో పాటు పుష్ప వర్ణన అనేది చాలా ముఖ్యం. సో పుష్పవర్ణనలో మనం గమనించేటప్పుడు ముఖ్యంగా గమనించండి, ఇక్కడ సాధారణంగా పుష్పం అనగానే 2 రకాల పరిపత్రాలు మనకు కనిపిస్తాయి. ఒకటి రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి. ఇవి నాన్ ఎసెన్షియల్ ఆర్గన్స్గా మనం చూస్తాం. ఎసెన్షియల్ ఆర్గన్స్ విషయానికి వస్తే కేసరాలు, అండకోశం వస్తాయి. కానీ ఇక్కడ పరిశీలిస్తే ఒక తేడా ఉంది, ఇక్కడ పరిపత్రం ఉంటుంది అనమాట. అంటే రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు 2 ఒకే కలర్లో ఉంటాయి, దాన్ని విభజించలేనట్టుగా ఉంటాయి. అంటే భిన్న పరిపత్రయుతం అనేటువంటి అంశం ఇక్కడ ఉండదు, ఇక్కడ సమపరిపత్రం అదే అని మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క సమపరిపత్రయుతంగా ఉన్నప్పుడు మనము ఏ విధంగా అమరి ఉన్నాయో మనం చెప్పాలి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ పరిపత్రాలు 2 వలయాలు అమరి ఉంటాయి, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అందులో ఉన్నటువంటి కేసరాలు ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి, అవి కూడా 2 వలయాలు అమర్చబడి ఉంటాయి. ఎక్కడ అతుక్కొని ఉంటాయి, అవి ఆకర్షణ పత్రాలకు అంటుకొని ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రక్షక ఆకర్షణ పత్రాలు ఉండవు, దాని బదులుగా మనకు ఇక్కడ టెపల్స్ అనేవి ఉంటాయన్నమాట.
ఈ టెపల్స్ అనేవి మనకు ఇక్కడ రెండు ఒకే రంగులో ఉండడం వల్ల దాన్ని విభజించలేకుండా ఉంటాయి. ఇక దీంట్లోకి వస్తే మనకు సాధారణంగా మనకు ఈ యొక్క ఏకదళ బీజ మొక్కల లోపల మనకు ఉండేటువంటి విషయాలకు వస్తే మనకు ఇక్కడ చూడండి 3 ఫలదళాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ 3 ఫలదళాలుగా మనకు కనిపిస్తున్నాయి. అంటే 3 ఫలదళ సంయుక్త అండకోశం నుంచి మనకి యొక్క అండాశయం మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 3 ఫలదళ, 3 బిలయిత, సంయుక్త, ఊర్ధ్వ అండాశయము, తర్వాత స్తంభ అండన్యాసం మీద అండాలు అమరి ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలు మీరు అందులో మీరు ఇన్పుట్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మార్క్స్ పడతాయి. సో ఇక్కడ కూడా ఏం చేయాలి, మొట్టమొదట ఫిగర్స్ వేసుకోవాలి. 3 ఫిగర్స్ ఉంటాయి. మొక్క యొక్క కొమ్మ భాగం, లేదా రెండవది పుష్పం యొక్క నిలువు కోత, ఇక మూడవది పుష్ప చిత్రం, తర్వాత పుష్ప సంకేతం దాని కింద రాయాలి. పూర్వ భాగం ఏది, పరభాగం ఏది అందులో రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఈ 2 కుటుంబాలకు సంబంధించి మనకు జాగ్రత్త పడితే ఇందులో మీకు 6 మార్క్స్ వస్తాయి. ఎంత టైం పడుతుంది మనం చదువుకోవడానికి? జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, 6 మార్క్స్ వస్తాయి. ఇది ఒక పేపర్లో రాసుకోండి. ఒక పేపర్లో నిలువుగా మడిచి ఒకవైపు ఏమో మనకు సోలనేసి ఇంకొక వైపు లిల్లీ వేసి ఫ్యామిలీని మనం పెట్టుకున్నట్టయితే ఈజీగా మనం క్లారిఫై చేసుకోవచ్చు. అంటే మనము 2 వాటి గురించి మనం తేడాలు ఏంటో గుర్తుపట్టగలగాలి. అప్పుడు ఈజీగా రాయడానికి వీలవుతుంది. సో కాబట్టి ఇక ఈ 2 కుటుంబాలు మాత్రమే చదవాలి ఫస్ట్ పార్ట్లో. ఈ పార్ట్ మనకు 6 మార్క్స్ ఇస్తుంది. ఇందులో మనకు మార్క్స్ ఎక్కడ తప్పకుండా జాగ్రత్త పడండి. 3 పుష్పం యొక్క పటాలు వేయాలి, తర్వాత శాఖీయ వర్ణన, పుష్ప వర్ణన, ఆ తర్వాత పుష్ప చిత్రము, పుష్ప సంకేతము, ఇవి మాత్రం మర్చిపోవద్దు. ఈ 3 అంశాలు మీరు గమనించినట్టయితే ఖచ్చితంగా ఈ 2 కుటుంబాల నుంచి ఒకటి వస్తుంది. ఆ ఒకటి నుంచి మీరు రాయవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే రెండవ భాగం. సో రెండవ భాగం అనేటువంటిది మనకు గమనించినట్టయితే అంతర్నిర్మాణ శాస్త్రం. అంతర్నిర్మాణ శాస్త్రం అంటే వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా మనకు 4 మనకు అంశాలు ఉంటాయి. అందులో ద్విదళ బీజకాండం, ద్విదళ బీజ వేరు, ఏకదళ బీజకాండం, ఏకదళ బీజ వేరు, ఈ యొక్క మొక్క భాగాలు ఇస్తారు. పార్ట్ 2 లోపల మనకిచ్చే భాగం బి. సో బి అనే భాగం దేనికి సంబంధించిందంటే మొక్క యొక్క భాగం ఇస్తాడు. ఆ మొక్క యొక్క భాగాన్ని ఏం చేయాలి, మనకు దీన్ని స్లైడ్ ప్రిపేర్ చేయాలి. స్లైడ్ ప్రిపేర్ చేసినందుకు గాను 3 మార్కులు వస్తాయి. ఇంకా మిగిలిన దానికి మనకు 3 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో ఎట్లా ఏ రకంగా చేయాలి అంటే సాధారణంగా మనకు ఈ యొక్క స్లైడ్ ప్రిపరేషన్ అనేది మనం ఒకసారి డెమాన్స్ట్రేషన్ చూడాలి. డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు మీ యొక్క లెక్చరర్ ఏ విధంగా దాన్ని సెక్షన్ చేస్తున్నాడో చూడండి. సెక్షన్ చేసేటప్పుడు ఉపయోగించేటటువంటి పరికరాలు కూడా చూడండి, జాగ్రత్తగా చూడాలి. ముఖ్యంగా బ్లేడ్ ఒకటి, తర్వాత మొక్క యొక్క ట్విగ్ భాగాన్ని తీసుకోవాలి, తర్వాత వాచ్ గ్లాస్, వాటర్, నీడిల్స్, బ్రషెస్, తర్వాత సాఫ్రనిన్, గ్లిజరిన్ అటువంటి ఆ భాగాలు మనకు కనిపిస్తాయి అక్కడ. వాటిని వినియోగించుకొని స్లైడ్ని తయారు చేసుకోవాలి. కాబట్టి చాలామంది అనుకుంటాం మనము ప్రాక్టికల్స్ అనేటివి పరిశీలన సామర్థ్యాన్ని బాగా పెంచుతాయి. అది కరెక్ట్. పరిశీలన సామర్థ్యం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రయోగం సక్సెస్ అవుతుంది. డెమాన్స్ట్రేషన్ జరిగేటప్పుడు విద్యార్థులు జాగ్రత్తగా పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత విద్యార్థులు ఏం చేస్తారంటే ఇమిటేట్ చేస్తారు, ఎలా ప్రయోగం చేస్తున్నాడు సార్ అని. సో కాబట్టి మీరు లెక్చరర్ డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించి అందులో యొక్క భాగాలను ఏ విధంగా ఉపయోగిస్తున్నాడో చూడండి. ఈ మామూలుగా స్లైడ్స్ మనము ట్విగ్ తీసుకున్నప్పుడు బ్లేడ్తో కట్ చేసేటప్పుడు ఒక చిన్న చిన్న పొరలుగా కట్ చేసినప్పుడు సెక్షన్స్ చేసేటప్పుడు ఆ పతలగా ఉన్నటువంటి పలుచగా ఉన్నటువంటి ఆ యొక్క సెక్షన్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం కావాలి, మనకు ఒక మైక్రోస్కోప్ కావాలి, లేదా డిసెక్టింగ్ మైక్రోస్కోప్ కావాలి. సో డిసెక్టింగ్ మైక్రోస్కోప్ లోపల ఈజీగా సెక్షన్ ఎలా వచ్చిందో చూడవచ్చు. కానీ కాంపౌండ్ మైక్రోస్కోప్లో అయితే అన్ని భాగాలు ఎలా వచ్చాయో మనం ఈజీగా చెప్పవచ్చు. కాబట్టి మనం సెక్షన్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా సెక్షన్ చేసి స్లైడ్ తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రిపరేషన్ ఆఫ్ ది స్లైడ్ 3 మార్క్స్ అండ్ ఆటోమేటిక్గా అది ఏ స్లైడ్ ఇచ్చిన భాగం ఏందో గుర్తిస్తే 1 మార్క్ వస్తుంది. ఆ తర్వాత ఆ ఇచ్చినటువంటి ఆ యొక్క సెక్షన్ను పటం గీయాలి. ఆ పటం గీసేటప్పుడు 2 రకాలు ఉంటాయి. ఒకటి గ్రౌండ్ ప్లాన్, ఇంకోటి సెక్టార్ ప్లాన్. సో గ్రౌండ్ ప్లాన్ అనేటువంటిది అవసరం లేదు, ఇక్కడ సెక్టార్ ప్లాన్ మాత్రమే గీయాలి. ఆ సెక్టార్ ప్లాన్ గీస్తే దానికి 1 మార్క్ ఉంటుంది. సో ఐడెంటిఫికేషన్ అండ్ మామూలుగా ఐడెంటిఫికేషన్ కొరకు 1 మార్కు,
తర్వాత ఫిగర్ వేసినందుకు 2 మార్కులు వస్తాయి. సో టోటల్గా 6 మార్క్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా గమనించాలి. ఇందులో చూడండి, ద్విదళ బీజకాండము ఎలా గుర్తుపట్టాలి. మీకు చేతికి ఇస్తాం, 4 భాగాలు అక్కడ పెడతాం. 4 భాగాలు పెట్టినప్పుడు ఒకటి ద్విదళ బీజకాండము, ఏకదళ బీజకాండం ఉంటుంది. రెండవది ద్విదళ బీజ వేరు, ఏకదళ బీజ వేరు, 4 ఉంటాయి. ఈ 4 ఇట్లా చూసిన వెంటనే చెప్పవచ్చు. ఎలా చెప్పవచ్చు? వేర్ల విషయానికి వద్దాం. ఫస్ట్ వేర్ల విషయానికి వస్తే గుబురు వేరు వ్యవస్థ. గుబురు వేరు వ్యవస్థ చూసిన వెంటనే ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇట్లా పతలాగా సింగిల్గా ఉంటాయి. కానీ అదే ద్విదళ బీజ వేరు చూసినట్టయితే తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది, ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ఇలా చూసిన వెంటనే సార్ ఇది మీరు ఇచ్చినటువంటిది ద్విదళ బీజ వేరు అయిపోయి ఆటోమేటిక్గా మీరు అక్కడ మార్క్ కొట్టేసినట్టే. తర్వాత గుబురు వేరు వ్యవస్థ ఉంది, పీచు వేరు వ్యవస్థ ఉందంటే ఇది ఏకదళ బీజ వేరు సార్. ఓకే, బాగానే ఉంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే కాండాన్ని ఎట్లా గుర్తుపట్టాలి? కాండం గుర్తుపట్టేటప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడండి. కనుపు మధ్యమాలు బాగా కనిపిస్తాయి ఏకదళ కాండంలో. ఏకదళ బీజ కాండంలో కనుపు మధ్యమాలు కనిపిస్తాయి. పట్టుకుంటే గట్టిగా ఉంటుంది. అయిపోయి దీన్ని బట్టి చూస్తే సార్ ఇది ఏకదళ బీజ కాండం సార్. ఎంత ఈజీగా చూడండి. అదేవిధంగా ద్విదళ బీజ కాండం తీసుకుంటే ఇట్లా పట్టుకుంటే మెత్తగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. మనకి ఇచ్చేటటువంటి సెక్షన్ సాధారణంగా ఏదంటే సన్ఫ్లవర్ ఇస్తారు కాండం. సో వెంటనే ఇట్లా పట్టుకుంటే మెత్తగా ఉంటుంది. దాని మీద హెయిర్స్ కూడా కనిపిస్తాయి. ఆ హెయిర్స్ను ట్రైకోమ్స్ అంటాం, బహిర్చర్మకేశాలు అంటారు. ఈ బహిర్చర్మకేశాలు కలిగినటువంటి భాగం చూస్తే దీన్ని బట్టి చూస్తే ఇది ద్విదళ బీజకాండం. కనుపు మధ్య గట్టిగా ఉందంటే ఏకదళ బీజకాండం. అబ్బుర పేరు వ్యవస్థ ఉన్నట్టయితే ఏకదళ బీజ వేరు. తర్వాత తల్లి వేరు వ్యవస్థ ఉన్నట్టయితే ద్విదళ బీజ వేరు అని ఈజీగా గుర్తుపట్టవచ్చు. సో ఐడెంటిఫికేషన్ చాలా ఈజీ. చేయాల్సిన పని ఏంటి? మనము ఆ యొక్క సెక్షన్ తీసుకొని, ఆ యొక్క భాగాన్ని తీసుకొని సెక్షన్ చేస్తూ ఉండడం, చేసి వాచ్ గ్లాస్లో ఆ యొక్క సెక్షన్ వేసి పలుచగా ఉన్నటువంటి ఆ యొక్క సెక్షన్ తీసుకొని, ఆ తర్వాత సాఫ్రైన్ లోపల కొద్దిగా సాఫ్రైన్ తీసుకొని అందులో ఆ యొక్క సెక్షన్ వేసి ఒక 5 నిమిషాలు అంతలో ఉంచి, ఆ తర్వాత మళ్ళీ నీటిలోకి మార్చి దాన్ని బాగా మళ్ళీ కడిగి, ఆ తర్వాత స్లైడ్ మీద పెట్టుకొని ఒక 4-5 పెట్టుకొని అందులో ఏదైతే మంచిగా సెలెక్ట్ ఉంటుందో ఆ భాగాన్ని మనం ఏం చేయాలంటే మనకు ఆటోమేటిక్గా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక డ్రాప్ గ్లిజరిన్ డ్రాప్ స్లైడ్ మీద వేసి, ఆ తర్వాత సెక్షన్ దాంట్లో వేసి, ఆ తర్వాత కవర్ స్లిప్ వేసినట్టయితే ఆటోమేటిక్గా స్లైడ్ ప్రిపరేషన్ అయిపోతుంది. సో స్లైడ్ ప్రిపరేషన్ is చాలా ఈజీ. ఇట్ విల్ టేక్ ఓన్లీ 5 to 10 minutes అండ్ ఐడెంటిఫికేషన్ చాలా ఈజీ. ఆ తర్వాత డయాగ్రామ్ వేయడం కూడా చాలా ఈజీ. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మనకు ఒకవేళ ద్విదళ బీజకాండాన్ని మనం అడ్డుకోత కోసిన తర్వాత ఎట్లా గుర్తుపట్టాలి? ద్విదళ బీజకాండం చూసినప్పుడు అయితే ఏమవుతుందంటే నాలికా పుంజాలు ఒక వలయాకారంగా మరి ఉంటాయి, సంయుక్త సహపార్శ్వ. సో వివృత నాలికా పుంజాలు ఉంటాయి. సో నాలికా పుంజాలన్నీ కూడా వలయాకారంగా అమర్చబడి ఉన్నాయి అనే విషయాన్ని దాన్ని ఆధారంగా చేసుకొని ద్విదళ బీజకాండంగా గుర్తుపట్టవచ్చు. ఓకే, బాగానే ఉంది. మళ్ళీ తర్వాత ఏకదళ బీజకాండం ఎట్లా గుర్తుపట్టవచ్చు? ఏకదళ బీజకాండంలో ఆ యొక్క నాలికా పుంజాలు చెల్లా చెదురుగా ఉంటాయి, స్కాటర్డ్ వాస్కులర్ బండిల్, అటాక్టోస్టీల్ అంటారు దాన్ని. ఓకే, సో కాబట్టి ఇక్కడ అటాక్టోస్టీల్ అనేటువంటి అంశం ఎక్కడైతే కనిపించిందో మనం వెంటనే గుర్తుపట్టవచ్చు, ఇది ఏకదళ బీజకాండము. పరిధి వైపు ఉండేటివేమో చిన్నవిగా ఉంటాయి, తర్వాత మధ్యలో ఉండేటివి పెద్దవిగా కనిపిస్తాయి, చూడడానికి పుర్యాకారంలో కనిపిస్తుంటాయి, 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు లాగా కనిపిస్తాయి. దాన్ని చూసి కూడా గుర్తుపట్టవచ్చు ఇది ఏకదళ బీజకాండం అని. అంటే ముఖ్యంగా వై షేప్లో ఈ యొక్క దారు కణజాలం అమరి ఉంటుంది. చూడండి, మామూలుగా చూడండి, మా ప్రథమ దారుకం అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది? అంతర ప్రథమ దారుకం, బాహ్య ప్రథమ దారుకం. సో దీన్ని బట్టి గమనిస్తే మనకు బాహ్య ప్రథమ దారుకం అంటే ప్రథమ దారు ఏమో లోపలి వైపు, అంత్యదారు ఏమో బయటి వైపు ఉంటాయి. అంటే దారు కణజాలం ఏదైతే ఉందో అది ఆ అమరి ఉండే విధానం బట్టి మనం ఈజీగా అది కాండం అని గుర్తుపట్టవచ్చు. మీరు చూడండి, కాండానికి వేరుకు మళ్ళీ డిఫరెన్స్ ఉంది. దారువు లోపల ప్రథమ దారు, వేర్లో ఏమో ప్రథమ దారు బయట వైపు ఉంటుంది, అంత్యదారు లోపల వైపు ఉంటుంది. అదే కాండముల విషయానికి వస్తే అంత్యదారు బయట వైపు ఉంటుంది, తర్వాత ప్రథమ దారు లోపల వైపు ఉంటుంది. సో దీన్ని బట్టిగా మనం కాండాన్ని వేరు చేయడానికి అవకాశం ఉంది. ఓకే, అర్థమైందా? తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు వేర్లో తీసుకున్నట్టయితే ఏకదళ బీజ వేరుకు తర్వాత ద్విదళ బీజ వేరుకు ఎట్లా డిఫరెన్స్ చేయాలి? చూడండి, ఇక్కడ పాలియార్ కండిషన్ అనేటువంటి అంశం మనకు ఏకదళ బీజ వేరులో కనిపిస్తుంది.
టెట్రార్క్ కనుక చూసినట్టయితే అది ద్విదళ బీజేవీలో కనిపిస్తుంది. అంటే నాలికాపుంజాలు 4 కనిపించాయనుకోండి, 4 అంటే 4 వెంటనే కనిపిస్తే ఆటోమేటిక్గా అవి వెంటనే చెప్పవచ్చు. 4 ఉన్నట్టే టెట్రార్క్. టెట్రార్క్ అంటే ద్విదళ బీజవేరు. పాలియార్క్ బహుళ ప్రథమ దారకం ఉందనుకోండి, బహుళ ప్రథమ దారకం అనేటువంటి అంశం కనిపిస్తే అది మామూలుగా ఏకదళ బీజవేరుగా గుర్తుపట్టవచ్చు. సో ఇది డిఫరెన్సెస్. అంటే వేరులో నాలికాపుంజాలు ఎట్లుంటాయి, కాండంలో నాలికాపుంజాలు ఎట్లుంటాయి. ద్విదళ బీజ కాండం లోపల వలయాకారం నాలికాపుంజాలు ఉంటాయి. ఏకదళ బీజవేరులో స్కాటర్డ్ వాస్కులర్ బండిల్స్ ఉంటాయి, చెల్లా చెదురుకున్న వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. అదే వేర్ల విషయానికి వస్తే నాలికాపుంజాలు వ్యాసార్థ నాలికాపుంజాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క వ్యాసార్థ రేఖ లోపల దారువు పోషక కణజాలాలు అమరి ఉంటాయి, ఆల్టర్నేట్గా అమరి ఉంటాయి. ఒక దారువు ఒక పోషక కణజాలం, ఒక దారువు ఒక పోషక కణజాలం, ఒక దారువు ఒక పోషక కణజాలం ఆల్టర్నేట్గా అమరి ఉండి వివిధ వ్యాసార్థ రేఖల పైన అమరి ఉంటాయి. ఇది వేరు యొక్క ముఖ్య లక్షణం. కాబట్టి వేరును గుర్తుపట్టడం అనేటువంటిది వ్యాసార్థ నాలికాపుంజాలు ఉంటే అది వేరని, లేదా ఆ వలయాకారపు నాలికాపుంజాలు కానీ స్కాటర్డ్ నాలికాపుంజాలు అంటే కాండం. కాండం వేరును డివైడ్ చేసుకోవడానికి సంబంధించి ఆలోచిస్తే మనకు ద్విదళ బీజ కాండంలో వలయాకారపు నాలికాపుంజాలు, తర్వాత చెల్లా చెదరుగా ఉండేటువంటి నాలికాపుంజాలు ఏకదళ బీజ కాండం అయిపోయింది. నెక్స్ట్ వేరు విషయానికి వస్తే వేరు లోపల ఇందులో మనకు ద్విదళ బీజ కాండం అనగా టెట్రార్క్ అనే కండిషన్ కనిపిస్తుంది. పాలియార్క్ కనిపిస్తే అది ఏకదళ బీజవేరుగా మనం చెప్పుకుంటాం. ఇట్లా ఈ రకంగా మనము నాలికాపుంజాలను ఆధారంగా చేసుకొని మనం గుర్తుపట్టవచ్చు. ఈ 4 ఉంటాయి. సో 4 అనేటువంటి అంశం లోపల ద్విదళ బీజకాండము, ఏకదళ బీజకాండము, ద్విదళ బీజవేరు, ఏకదళ బీజవేరు, ఈ 4ట్లో ఒకటి వస్తుంది. ఈ ఒకటికి ఎన్ని మార్కులు? 6 మార్కులు. ఈజీగా మార్కులు ఎట్లా సంపాదించుకోవచ్చు? సెక్షన్ కటింగ్ చేసి స్లైడ్ తయారు చేస్తే 3 మార్కులు, తర్వాత బొమ్మ గీస్తే 2 మార్కులు, గుర్తుపడితే 1 మార్కు, ఆటోమేటిక్గా 6 మార్కులు ఈజీగా వస్తాయి. మనకేమైనా కష్టం అనిపించిందా? కష్టం ఎక్కడ ఉంది? అక్కడ మొక్క యొక్క వర్ణన గురించి చదువుకోవాలా. ఈ 2 అంశాలే. కానీ ఇక్కడేం చేసేదేం లేదు. ఇందులో ఏమైనా ఐడెంటిఫికేషన్ మార్క్స్ రాయాలా? ఏం అవసరం లేదు. జస్ట్ డ్రా ద ఫిగర్ అండ్ లేబులింగ్ అండ్ స్లైడ్ ప్రిపరేషన్, దట్స్ ఆల్. ఈ 2 పార్ట్స్ అయిపోయినట్టయితే మీకు ఈజీగా 12 మార్కులు మీ దగ్గర ఉంటాయి. సో కాబట్టి ఈ 4 సెక్షన్ కటింగ్స్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత 2 కుటుంబాలు ప్రాక్టీస్ చేస్తే మీకు 12 మార్కులు వస్తున్నాయి. సో మనకు 30 మార్కుల 12 మార్కులు మీ అందరికీ వచ్చేసాయి ఇప్పుడే. కాబట్టి నెక్స్ట్ దానికి ఏం వెళ్ళాలి? నెక్స్ట్ దానికి లైవ్ ఎక్స్పెరిమెంట్స్లోకి వెళ్ళాలి. సో 2 భాగాలు మనకు పూర్తయినాయి. ఈ 2 భాగాల తర్వాత 3వ భాగం తర్వాత మళ్ళీ చెప్దాం. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. మాకు ఫోకస్ అంటే ఏంటో ఇప్పుడు నేర్పారు. ఫోకస్ అంటే మనం అదేంటో మనకు తెలియదు అప్పటిదాకా. సపోజ్ నేను ఆడి కార్ అంటే నాకు తెలియదు. హైదరాబాద్లో ఆడి కార్లు అసలు గల్లీకి ఒకటి ఉంటాయి, కానీ నాకు అదేంటో తెలియదు. ఎవరో చూపించారు, చిన్నపిల్లలు అడిగితే ఇది ఆడి కార్ అండి, దీని సింబల్ ఇట్లా ఉంటుందని. ఏ రోడ్డు మీద ఎక్కడ చూసినా ఆడి కారే కనిపించింది నాకు. అంటే అప్పటిదాకా నాకు ఆడి కార్ కనిపించినా అది ఆడి కార్ అని తెలియదు. కారణం ఏంటంటే అది ఏమిటో నాకు తెలియదు కాబట్టి. ఒక గురువుగారి దగ్గరికి వచ్చాడు శిష్యుడు. వచ్చి, అయ్యా నాకు ఈ పాఠాలు సరిగ్గా అర్థం కావట్లేదు, అంటే ముఖ్యంగా నేను ఫిజిక్స్ వాడిని కాబట్టి చెబుతున్నాను, ఫిజిక్స్ రాగానే నిద్ర వస్తుంది, నాకు అది అనిపించట్లేదు అన్నాడు. సరే ఏదో ఫార్ములాస్ చెప్పాడు. చెప్పి, అరే బాబు ఇవి చేస్తున్నప్పుడు నీకు కోతి మాత్రం గుర్తు రావద్దురా అని చెప్పాడు. నువ్వు ఈ పాఠం చదువుకో, న్యూటన్స్ లాస్ ఏదో చెప్పాడు, కోతి మాత్రం గుర్తు రావద్దురా నీకు, జాగ్రత్త, అది మాత్రం గుర్తు వచ్చిందంటే నాకు చెప్పు మళ్ళా అన్నాడు. సరే 4 రోజులు టైం ఇచ్చాడు, వీడు వెళ్ళాడు. సరే న్యూటన్స్ లా చదువుతున్నాడు, వెళ్తూ దారిలోనే కోతి కనిపించింది. ఇదేంట్రా బాబు గురువుగారు చెప్పాడు కోతి కనిపించింది అనుకున్నాడు. సరే పుస్తకం తీద్దాం అనుకున్నాడు, టీవీ పెట్టారు, టీవీలో కోతి వచ్చింది, మళ్ళా కోతి. సరే పుస్తకం చదువుతున్నాడు న్యూటన్స్ రాసు, దాంట్లో చెట్టు కొమ్మలు ఊపాడు. ఎవరు ఊపారండి? కోతి ఊపింది. ఆ కాయలని కింద పడిపోయినాయి, జడత్వము అని చెప్పారు. అరే మళ్ళా కోతి వచ్చింది. పడుకున్నాడు, మళ్ళా కోతి గుర్తొచ్చింది. అంటే ఏంటనమాట, వాడికి ఏది అక్కర్లేదో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. వాడు పెట్టాల్సింది పాఠం మీద, గురుగారు చెప్పాడు వీడు దేని మీద పెట్టాలో మార్చడం కోసం కోతిని తీసుకొచ్చాడు. ఎక్కడ చూసినా కోతే కనిపించింది అప్పటిదాకా. దాన్నే ఫోకస్ అంటాం. కాబట్టి మనకి అక్కర్లేని విషయం మీద మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అదే కనిపిస్తుంది. అప్పటిదాకా కనిపించదు, అసలు కోతే తెలియదు. రోజు కనిపిస్తుండొచ్చు, కనిపించకపోవచ్చు. కానీ మనకు ఎప్పుడైతే కోతి అని చెప్పారో మనసులో పడిపోయింది, ఎప్పుడు ఆ కోతే కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఫోకస్ అంటే ఏంటంటే సార్ చెప్పాడు, ఈ ప్రాక్టికల్ చేయటం వల్ల చూడంగానే చెప్పొచ్చు. మాకు సంస్కృత్ లెక్చర్ గారు ఉంటాడు, మొహం చూసి అరే నీవు రేపు ఇట్లా రాయబోతున్నాడు పరీక్ష అనేవాడు. బాబు ముందే చెప్పకండి సార్, అసలే మేము వీకు ఇది చెప్పామంటే మేము అంత అసలు రాయడం మానేస్తాం సార్ అని చెప్పేవాళ్ళం.
కాబట్టి ఫేస్ రీడింగ్, ఎందుకంటే చూసి చూసి ఆయన చెప్పేయగలుగుతాడు, మొహం చూసి నిద్రపోయావా, నువ్వు చదవలేదా, చదివావా అని చెప్పగలుగుతాడు. దాన్ని ఫేస్ రీడింగ్ అంటాం, అంటే అబ్జర్వేషన్. కాబట్టి ఇక్కడ ఏకదళమా ద్విదళమా చెప్పేశాడు సార్. కారణం ఎట్టా ఉంటుంది, కడుపులు ఉంటే ఏకదళం, కడుపులు లేకుండా మెత్తగా ఉన్నాయి, దానికి చిన్న రోమాలు ఉన్నాయి, ద్విదళం. వేళ్ళు చూస్తేనేమో దీంట్లోనో గుత్తుగా ఉన్నాయి, మనకు ఉల్లిపాయ దాంట్లో చూస్తుంటాం. అదే వేరు వ్యవస్థ కనిపించిన తల్లివేరు వ్యవస్థ కనిపిస్తేనేమో ద్విదళం. అరే నాకే అర్థమైంది వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు నేను ప్రాక్టికల్ రాయాలి, ఇప్పటిదాకా నేను చదువుకోవాలా ప్రాక్టికల్, నేను బాటనీ అనుకుందాం, ఇప్పటిదాకా నాకు తెలియదు, మీరు చెప్పిన తర్వాత చదవాలనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. నేను ఎంతసేపు ప్రిపేర్ అయితే మీరు చెప్పిన 12 మార్కులు, అంటే పాస్ మార్క్ 11 మార్కులే, ఇప్పుడు మీరు చెప్పి నేను చేస్తే 12 మార్కులు వచ్చేసినాయి, పాస్ అయిపోయాను నేను. ఎంత టైం పడుతుందో చెప్పగలుగుతారా వెంకటేశ్వరరావు గారు, నేను ప్రిపేర్ అవ్వడానికి? ఇప్పుడు మీరు చెప్పిన పాఠాన్ని విని 1 గంట సరిపోతుంది సార్. వెరీ గుడ్. 1 గంట మీరు కష్టపడితే 12 మార్కులు వస్తున్నాయి. ప్రాక్టికల్స్ పాస్ అవ్వటం అనేది నథింగ్ మీకు. సో 11 పాసు, 12 మార్కులు వచ్చినాయి. 1 గంట కష్టపడితే చాలు. ఈ పాఠం విని సార్ చెప్పిన విషయాలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఫోకస్ పెట్టండి. అది చూస్తూనే చెప్పొచ్చు, వాటి అమెరికన్ చూస్తే చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని పొందాలి. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పొందారో మీరు ప్రతి దాని మీద అప్లై చేస్తారు. కాబట్టి ఈ ప్రాక్టికల్స్ అనేది నైపుణ్యాన్ని పెంచడానికి, స్కిల్ డెవలప్మెంట్. కాబట్టి ఈ స్కిల్ కనుక డెవలప్ అయితే మీరు పెద్దానికి అప్లై చేయొచ్చు. అలాగే మా ఫిజిక్స్లో చెబుతుంటాం యాక్యురసీ అని చెబుతుంటాం. బాబు ఎందుకు కావాలి యాక్యురసీ? చెప్పారు సార్, డిసెక్షన్ చేసేటప్పుడు లేయర్గా కట్ చేయాలని. మన వాళ్ళు అడుగుతారు, ఎందుకు సార్ యాక్యురసీ అని అడుగుతుంటారు. ఎందుకంటే ఈ డిసెక్షన్ అప్పుడే. రేపు మనిషి యొక్క చర్మం కట్ చేస్తుంటాడు, చర్మం బదులు వాడు మాంసం కూడా కట్ చేస్తాడు సరిగ్గా లేకపోతే. సో యాక్యురసీ అక్కడ కావాలి. మనం రోజు చేసే పనుల్లో అక్కర్లేదు. ఒక కార్పెంటర్ అద్భుతమైన యాక్యురసీతో మన తలుపులు బిగిస్తూ ఉంటాడు. కొంచెం తేడా వస్తే పట్టవు, ఎక్కువ వస్తేనేమో గ్యాప్ వచ్చేస్తుంది. సో కార్పెంటర్కి ఉన్న యాక్యురసీ మనం పాటిస్తే మనం అద్భుత విషయాలు మనం పొందగలుగుతాం. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ ఎ ఫోకస్డ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. ఈరోజు మనతో ఫిజిక్స్లో మన ప్రాక్టికల్స్ గురించి చెప్పడానికి నా సుల్తానా మేడం ఉన్నారు. ఆవిడ కూడా మోర్ దాన్ 10 ఎక్స్పెరిమెంట్స్, ప్రాక్టికల్స్ మరియు థియరీ లెసన్స్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో తయారు చేసి మన పిల్లలకి అందించారు. ఇప్పుడు మేడం మనకి ఈ ఫిజిక్స్ మీద ఉన్న భయాన్ని, భౌతిక భయాన్ని పోగొట్టాలని మేము కోరుకుంటున్నాం. Good morning students and all viewers. Okay, today we are going to discuss about the physics practical exams. అందరికీ తెలుసు ప్రాక్టికల్ అనేది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి వన్ ఆఫ్ ద మెయిన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. ప్రాక్టికల్స్ మనము ఫస్ట్ ఇయర్ నుండే థియరీతో పాటు థియరీకి రిలేటెడ్ ప్రాక్టికల్స్ సిలబస్ ప్రకారం చేస్తూ ఉంటాము. ఓకే, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంట్లో ఈచ్ సబ్జెక్ట్ ఈజ్ హ్యావింగ్ 30 మార్క్స్, 30 మార్కులు ఉంటాయి. 30 మార్కులకు పాస్ అవ్వడానికి 11 మార్కులు, 11 మార్క్స్ ఈజ్ ఎనఫ్. 30/30 తేవడానికి ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఫస్ట్ మనం ఈజీ టు డిఫికల్ట్ వెళ్దాం. అంటే 11 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి? ప్రాక్టికల్స్ ఇన్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్లో 10 ఉన్నాయి, సెకండ్ ఇయర్లో 10 ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్ 70% కాబట్టి 3 ప్రాక్టికల్స్ ఆర్ ఫ్రమ్ ద డిలీటెడ్ సిలబస్. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ బ్యాలెన్స్ అండ్ సెకండ్ ప్రాక్టికల్ దట్ ఈస్ డిలీటెడ్ ఫ్రమ్ ద సిలబస్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్. థర్డ్ వన్ ఈజ్ అపరెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్. తెలుగులో సున్నితపు త్రాసు, తలతన్యత, ద్రవ దృశ్య వ్యాకోచ గుణకం. ఓకే, ఇవి మనకు ప్రాక్టికల్ లాస్ట్ టైం పాండమిక్ సిచ్యువేషన్లో 70% ప్రకారం డిలీట్ చేయడం జరిగింది. దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ క్వశ్చన్ బ్యాంక్లో మనము డిలీటెడ్గా ఉంటాయి. ఎగ్జామ్ రోజు మనకు ఆల్రెడీ యువర్ కన్సర్న్డ్ లెక్చరర్ ప్రీ ఫైనల్గా ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ పెడతారు. అయినా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫ్రమ్ క్వశ్చన్ బ్యాంక్ TSBIE వెబ్సైట్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, మీరు చూడొచ్చు, లేదా మీ కన్సర్న్ లెక్చరర్ దగ్గర చూడొచ్చు. టోటల్గా 38 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో డిలీటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సర్ఫేస్ టెన్షన్ అండ్ ఫిజికల్ బ్యాలెన్స్ అండ్ అపరెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4, 5, 16, 17 అండ్ 19. ఓకే, అంటే 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ deleted. Out of 38, now only 33 questions are there. Okay, and sections are A, B, C, D, E, F. Okay, that is divided by the branch wise.
మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, అలా ఒక్కొక్క సెక్షన్, హీట్ డిఫరెంట్గా డివైడ్ చేయడం జరిగింది. మీరు క్వశ్చన్ బ్యాంక్ చూస్తే ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ అందరం రాసాము. రికార్డ్ గురించి అందరికీ ఏంటి పర్సనల్గా రాసి ఉంటారు కాబట్టి ఐడియా ఉన్నది. ప్రాక్టికల్స్ చేశారు, ఐడియా ఉన్నది. ఎగ్జామ్ అంటే భయం, హౌ టు ఓవర్కమ్ దట్ ఫియర్, దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రికార్డ్లో మనము ఆ అపారటస్ డ్రా చేస్తాము, అపారటస్ని డిస్క్రైబ్ చేస్తాము, అన్నీ రాస్తాం. కానీ ఎగ్జామ్లో దట్ ఈస్ నాట్ నెససరీ. వాట్ ఈస్ నెససరీ ఇన్ ద ఎగ్జామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఎగ్జామ్? మీరు హాల్ టికెట్ అండ్ యువర్ రికార్డ్ బుక్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఎగ్జామ్ రోజు. ఇంకొకటి సెంటర్ మన ఓన్ కాలేజ్ కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు ఫీల్ టెన్స్. వేరే దగ్గర వెళ్ళాలంటే మనకు న్యూ ప్లేస్ అంటే కొంచెం టెన్స్ ఉంటుంది. మన లెక్చరర్ ఉంటారు, వచ్చే ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ఆల్సో ఈజ్ ఎ లెక్చరర్. సో దే ఆర్ నాట్ ప్రెజెంట్ టు ఫియర్ యూ. మీకు భయపెట్టడానికి రాలేదు, జస్ట్ మీ స్కిల్స్ని, సార్ చెప్పినట్లు స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, ప్రాక్టికల్స్, ఫిజిక్స్లో ఏంటి, హ్యాండ్ స్కిల్స్ వస్తాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, మనం ఏం చేస్తాం, ఇంట్లో ఒక స్విచ్ బోర్డ్ అయినా ఒక జంక్షన్ బాక్స్ ఓపెన్ చేయడానికి రాదు కొందరికి, అది కూడా మనం బయట నుంచి పిలిపించుకోవాలి. ఈ ప్రాక్టికల్స్ చేస్తేనే హ్యాండ్ స్కిల్స్ వస్తాయి. ఓకే, అండ్ దీస్ ఆర్ ఆల్ యూస్ఫుల్ ఇన్ యువర్ ఫర్దర్ స్టడీస్ ఆల్సో. అయితే when you go to the exam hall, you have to pick one question, that is out of 12 questions. The lottery method will be there. You have to pick one question, and question number from 1 to 38 you will get one question allotted to you, and that question number will be decoded to you, means from question bank you have to write it. మీకు ఆ క్వశ్చన్ నెంబర్ని బట్టి ఏ క్వశ్చన్ అనేది రాయడానికి క్వశ్చన్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు చూసి రాయొచ్చు. కంప్లీట్గా క్వశ్చన్ రాయాలి. ఫస్ట్ మనకు ఎగ్జామ్లో ఆన్సర్ చేయాలంటే క్వశ్చన్ అర్థం అవ్వాలి. క్వశ్చన్ అర్థం అవ్వాలంటే క్వశ్చన్ చదవాలి. ఆల్రెడీ పిల్లలు ఎగ్జామ్ టెన్షన్లో లాట్స్ ఆఫ్ మిస్టేక్స్ కూడా చెప్తాను నేను. ఏం చేస్తారు, 18 అంటే 17ది రాస్తారు కొందరు. ఆల్రెడీ ఎగ్జామినర్ చూసినంత వరకు తెలియదు. 19 అంటే 20 రాస్తారు. కాన్వెక్స్ లెన్స్ అంటే కాన్కేవ్ మిర్రర్ రాసేస్తారు. ఓకే, ఈ టెన్షన్ వల్ల ఈ క్వశ్చనే రాంగ్ రాసేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ రాంగ్ రాయద్దు. ఓకే, క్వశ్చన్ ఎగ్జాక్ట్గా కూల్ అయ్యి ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా రాయాలి. క్వశ్చన్ని చదవాలి. వెన్ యూ రీడ్ ద క్వశ్చన్, వెన్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్, సగం టెన్షన్ అక్కడే వెళ్ళిపోతుంది. వాట్ వీ హ్యావ్ టు డూ నెక్స్ట్ రిలేటెడ్ టు దట్ క్వశ్చన్, ఏం రాయాలి అని స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆల్సో విల్ బీ ఆన్ ద బోర్డ్ మీద ఉంటుంది. మీరు మెమొరైజ్ కోసం ఏం లేదు ఇక్కడ, అన్నీ మీకు కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి ఆల్రెడీ అన్నీ ఏమున్నాయి, క్వశ్చన్ బ్యాంక్ నుంచి క్వశ్చన్ డిక్టేట్ చేయడం జరిగింది లేదా చూసి రాయడం జరిగింది. నెక్స్ట్ హౌ టు ఆన్సర్ ఇట్ అనేది బోర్డు మీద ఉంది, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. ఓకే, అండ్ అగైన్ ఐ విల్ టెల్ వాట్ ఈస్ దట్ ఫార్ములా అండ్ ప్రొసీజర్. ఓకే, యూ విల్ గెట్ 2 marks ఫర్ ఫార్ములా అండ్ ఫర్ రైటింగ్ ద ప్రొసీజర్ 3 marks. ఫార్ములా రాయడానికి అంటే క్వశ్చన్ చదివిన తర్వాత సంథింగ్ వీ హ్యావ్ టు ఫైండ్, నో, టు ఫైండ్ దట్ వాట్ ఈస్ ద ఫార్ములా రిలేటెడ్ టు దట్ ప్రాక్టికల్. ఆ ఫార్ములా రాసి ఆ ఫార్ములాలో ఉన్న టర్మ్స్ని కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, we use different notations. So what is the notation, which notation is describing which physical quantity, we have to explain there. Okay, and that formula we used already in the practicals and also in the theory part. Okay, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం, అది అవి డిఫికల్ట్ ఫార్ములాస్ ఉండవు. ఓకే, హౌ టు గెట్ దట్ ఫార్ములా ఆల్సో విల్ టెల్. నెక్స్ట్ ప్రొసీజర్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మొత్తం కాదు, హౌ వి యూజ్ ద అపారటస్, ఓకే, హౌ వి ఫిక్స్ ద ఆబ్జెక్ట్, which readings we will note, and how we do the experimental setup, ఎలా సెటప్ చేస్తాము, ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. మీరు క్వశ్చన్ రాయగానే మీ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ అపారటస్ దగ్గర వెళ్ళిపోతే మీకు సగం ఆన్సర్ వచ్చేస్తుంది చూడగానే. సపోజ్ వెర్నియర్ క్యాలిపర్స్ చూడగానే వచ్చేస్తుంది, ఓకే నేను ఏం చేయాలి. స్క్రూ గేజ్ ఉంటే స్క్రూ గేజ్ చూస్తే వచ్చేస్తుంది. కాన్వెక్స్ లెన్స్ దగ్గర చూస్తే తెలిసిపోతుంది ఏంటి, ఓకే దిస్ ఇస్ లెన్స్ అని. కొంచెం టెన్షన్ తగ్గిపోతుంది ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ దగ్గరే వెళ్ళి నిలబడితే. ఓకే, ఆఫ్టర్ దట్, after writing the formula and the procedure, you will get confidence, and while doing the experiment we have to observe readings here. Okay, ikkada ippudu sir cheppinatlu accuracy is now in our practical, here it is not important. Manam practical cheyadam important, which readings we have to take important. Result gurinchi ippude aloచించొద్దు, result correct ga vastada raada, na calculations correct ga vastaya raava kaakunda first practical method నేను correct ga చేస్తున్నానా లేదా, I am taking the readings correct or not. Tabulate cheyali, tabular form related to the practical it will be there. Serial number ఖచ్చితంగా ఉంటుంది, ఒకటి అయితే మీకు తెలిసిపోయింది serial number అనేది ఉంటుంది tabular form లో. Next, what readings we have to tabulate, that we have to write in the short form.
1 by 1 కాలం వైజ్ రాస్తాం టాబ్యులర్ ఫామ్ ఈజీగా, అది పెన్సిల్తో డ్రా చేయొచ్చు. ఓకే, and if any principle is there, for example Boyle's law is there, you can write the principle first, you will get the confidence. Okay, whatever principle you know, whatever related to that you know, you first write it, you will get the confidence. Then next on the board what is the scheme of evaluation, according to that you can write tabular form. If next after the tabular form we will observe the readings and tabulate there. Next, if any model graph is there, for example in simple pendulum it is there, and in Boyle's law it is there, in convex lens and concave mirror it is there. Okay, in Ohm's law it is there, in PN junction diode it is there. Model graph, what will be the shape of the graph, not exactly graph. Okay, what will be the shape of a graph, whether it is a straight line, rectangular, hyperbola, parabola, whatever it may be. Okay, that model graph you have to draw. If no graph is there, that 2 marks will be added to the tabular form and observation part. This part consists of tabular form 2 marks, observations 4 marks, and graph is 2 marks. Okay, here 8 marks, 5 plus 8 13 marks. Okay, next is calculation part, in what formula we use and what substitutions we have to do, we have to calculate. You have to do the calculations without using calculator, and that is on the paper. That is will be the with simple logics, and you can take the time, 3 hours is there. Okay, and for average, as we know, average will be there, average of 1 and 2 will be 1.5, like that. 20 and 21 will be 20.5, like these simple techniques we can use there. If 3 numbers are there, 20, 21, 22, then average will be 21, the mid value. Okay, like that you have to do. Next, calculations you have to do, and you have to write the result with unit. In physics, what we calculated with unit, it is necessary. For unit, writing the units, correct units, you will get 1 mark. Okay, result, it may not be exactly. For example, for g value, to find the acceleration due to gravity, Grudhatwaranam 9.8 meters per second square or 980 centimeters per second square రావాల్సిన అవసరం లేదు, కానీ యూనిట్ కరెక్ట్ రాయాలి, సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. we may get error. Okay, why the error occurred, it will be depends on the situation, what are the situations, in which situations we are doing, what mistakes we did. Okay, next after that, precautions. While doing the experiments, we have to write any 2 precautions. Here I will give you one simple tip, that is we can write one precaution common to all experiments, that is note down the readings without parallax error. Okay, note down the readings without parallax error. Okay, 1 mark you will get. That is కంటి విక్షేప దోషం లేకుండా రీడింగ్లను తీసుకోవలేను, రాయవలేను, మనం రాయొచ్చు. ఇది ఒక జాగ్రత్త తీసుకుంటే ప్రతి ఎక్స్పెరిమెంట్లో డిపెండింగ్ ఆన్ ద రీడింగ్, ఏ అపారటస్ మీద రీడింగ్ తీసుకుంటున్నామో ఆ రీడింగ్ పేరు రాస్తే రాయొచ్చు, లేదా సింపుల్గా ఇది రాసేస్తే 1 మార్క్. మ్యాగ్నెటిక్ ప్రాక్టికల్స్ ఉంటే డ్రాయింగ్ బోర్డ్ని కదిలించొద్దు, ప్రిజం ఉంటే డ్రాయింగ్ బోర్డ్ని కదిలించొద్దు, కాన్కరెంట్ ఫోర్సెస్ ఉంటే, అనుశక్త బలాలు ఉంటే డ్రాయింగ్ బోర్డ్ని కదిలించొద్దు, లఘులోలకం అండ్ స్ప్రింగ్ స్థిరాంకం ఉంటే డోలనాలు చేసేటప్పుడు స్ప్రింగ్లో కదలిక ఉండొద్దు, బాబ్ షుడ్ నాట్ స్పిన్, అది తిరగొద్దు, ఏంటి లోలకం. ఓకే, గోళం, ఆ లోలకం యొక్క గోళం తిరగొద్దు. ఇలాంటి జాగ్రత్తలు మనము రాయొచ్చు సింపుల్గా. ఓకే, 2 జాగ్రత్తలు రాస్తే 2 మార్క్స్. ఓకే, ఫర్ ఫార్ములా అండ్ ప్రొసీజర్ 2 మార్క్స్, tabular form, observations and model graph you will get. After model graph also you have to draw the graph on graph paper, you will get 8 marks. Calculations 4 marks. For writing result with units you will get 2 marks. Okay, 13 plus 6 it is 19 marks, and for precautions 21 marks. 2 marks means that is total marks is 21. This is on paper, and already you will secure 9 marks without tension. That is you wrote the record complete చేసాము, 4 marks for record, కాబట్టి కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. ఆల్రెడీ మీరు 4 మార్క్స్ విత్ రికార్డ్, అందుకోసం రికార్డ్ బుక్ మర్చిపోవద్దు, రికార్డ్ బుక్ నీట్ గా తీసుకెళ్ళాలి. ఓకే, 4 మార్క్స్ ఉన్నాయి. వైవా చెప్తాము, 2 years నుంచి ఫిజిక్స్ చదువుతున్నాం కాబట్టి వైవా. ఓకే, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఆల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలని కాదు. మేము ఫిజిక్స్ ఎక్స్టర్నల్స్గా వెళ్తే ఏం చెక్ చేస్తాము, యువర్ బాడీ లాంగ్వేజ్. దిస్ వైవా ఈజ్ ఫర్ ఫర్దర్ interviews, how you face your interviews, and hand skills kuda check chestam while doing the experiment, how you are operating the apparatus. Okay, how you are handling the apparatus, whether you are correctly making the circuit diagrams or not, whether you are unscrewing or screwing correctly or not while connecting the wires. Okay, ఇవన్నీ హ్యాండ్ స్కిల్స్ చూస్తాం, అందరికీ రావు. ఇప్పుడు చెప్తున్నట్లు సార్ బ్లేడ్ కూడా యూజ్ చేయడం రాదు, కొందరు హ్యాండ్ కట్ చేసుకుంటారు, ఎందుకంటే హ్యాండ్ స్కిల్స్ అవి రావాలి, ప్రాక్టికల్ చేస్తూ ఉంటేనే వస్తుంది.
ఈ టిప్స్ కూడా మాకెట్లా తెలిసినాయి, మేము 14 years నుంచి ఇప్పుడు ప్రాక్టికల్స్ చేపిస్తూ ఉంటాం కాబట్టి పిల్లలకి అబ్జర్వ్ చేసి ఎవ్రీ టైమ్ ప్రాక్టీస్ చేస్తేనే ఓకే దీస్ ఆర్ ద కామన్ థింగ్స్, దీస్ విల్ బి ఇఫ్ వి రైట్ దిస్ వి విల్ గెట్ దిస్ మెనీ మార్క్స్. 4 marks ఫర్ రికార్డ్, వైవాకి 5 marks. క్వశ్చన్స్ కాదు, ఆన్సర్ తెలియకపోతే తెలియదు. ఇఫ్ యు ఆర్ perfect in any topic, you can say sir I am perfect in this topic. Okay, it is not necessary that complete ga మాకు అడిగినవి ఫిజిక్స్ ఇస్ ఎ వాస్ట్ సబ్జెక్ట్, యు నో చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి సపోజ్ మీకు ఒక లెసన్ పక్కా తెలిస్తే ఆ క్వశ్చన్లో 5 marks వేసేస్తాం, 4 + 5 9 marks హియర్ వితౌట్ పేపర్. అండ్ వన్ ప్రికాషన్ యూ రైట్ దట్ ఈస్ 10 marks. అండ్ ఫార్ములా ఏదైనా ఎక్స్పెరిమెంట్ గురించి ఖచ్చితంగా చేస్తారు, 11 marks you will get. Okay, now how to get 30 marks we will check. Okay, experiment by experiment. In part A we will be having the questions related to vernier calipers and screw gauge. Adi question number 1, 2 and 3. Vernier calipers, screw gauge ki sambandhinchina questions 1, 2 and 3 unnai. Enti vernier calipers and screw gauge? Vernier calipers and screw gauge gurinchi ravalante first mana daggara scale undali. స్కేల్ ఉంటే స్కేల్లో లీస్ట్ కౌంట్ ఎంత, ఇప్పుడు కూడా చాలా మంది కరెక్ట్గా చెప్పారు 1 mm 0.1 cm ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, స్కేల్ చూడగానే దగ్గర ఉంటుంది కాబట్టి ఓకే 1 mm యూజ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ఫర్ లీస్ట్ కౌంట్ ఆఫ్ వర్నియర్ క్యాలిపర్స్ 0.1 mm, స్క్రూ గేజ్ 0.01 mm if we are taking all readings in millimeters, otherwise in centimeters. 0.1 cm for scale, 0.01 cm for vernier calipers, 0.001 for screw gauge. ఓకే, ఎంపీసీ స్టూడెంట్స్ ఈజీగా రాస్తారు కానీ బైపీసీ స్టూడెంట్స్ ఈ 0.001 చేసేటప్పుడు కొంచెం వీళ్ళు మ్యాథమెటిక్స్లో యూజ్ చేస్తారు కాబట్టి వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఏంటి మన దగ్గర స్కేల్ ఉంటే చాలు. స్కేల్ రీడింగ్స్ ఎట్లా తీసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ వాట్ ఆర్ ద 2 scales హియర్, వర్నియర్ క్యాలిపర్స్ అండ్ స్క్రూ గేజ్. ఇన్ వర్నియర్ క్యాలిపర్స్ 1 scale is main scale and another is vernier scale. In screw gauge 1 scale is pitch scale and another circular scale we call it as head scale. So tabular form రెండిటికి కంపారిజన్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, సీరియల్ నంబర్, మెయిన్ స్కేల్ రీడింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటి వర్నియర్ స్కేల్ కోఇన్సిడెన్స్. వర్నియర్ స్కేల్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. నౌ యాడ్ దిస్ vernier scale coincidence into least count, keep it is as B and add it with main scale reading, you will get the total reading. Same, instead of ఇక్కడ మెయిన్ స్కేల్ బదులు ఏం చేయాలి, స్క్రూ గేజ్ లో పేరు మార్చాలి, మెయిన్ స్కేల్ బదులు పిచ్ స్కేల్ రీడింగ్. నెక్స్ట్ వెర్నియర్ స్కేల్ కోఇన్సిడెన్స్ బదులు హెడ్ స్కేల్ కోఇన్సిడెన్స్, తల స్కేల్ ఏకభవించే భాగం. పిచ్ స్కేల్ రీడింగ్ తల హెడ్ సేమ్ ఇంగ్లీష్ నుంచి తెలుగులో అంటే తల స్కేల్ ఏకభవించే భాగం. ఏమైనా దోషం ఉన్నదా, ధనదోషమా, పాజిటివ్ ఎర్రరా, నెగటివ్ ఎర్రరా ముందే చూసుకొని పైన రాసుకోవాలి. కరెక్టెడ్ రీడింగ్ కూడా ఫస్ట్ మనం యాడ్ చేసుకుంటా మల్టిప్లై చేయాలి, 4 columns చేసేయాలి, టోటల్ రీడింగ్. Next after that all the total readings and in the question itself it will be given 6 observations or 4 observations or 2 observations. అది చూసి 6 observations యొక్క యావరేజ్ తీయాలి. తీసినాక ఓన్లీ ఇంతవరకే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ వర్నియర్ క్యాలిపర్స్ వాట్ ఈస్ ద క్వశ్చన్, యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ 4/3 πr³. మనం బైపీసీ ఉన్న చిన్నప్పటి నుంచి ఒక వాల్యూమ్ గోళం యొక్క ఘన పరిమాణం అంటే ఫార్ములా తెలుసు. ఆర్ వ్యాసార్థాన్ని వర్నియర్ క్యాలిపర్స్ని ఉపయోగించి కనుక్కోవాలి. 2 scales రీడింగ్స్ చూసి సరాసరి రీడింగ్. ఓకే, ఫస్ట్ వ్యాసం వస్తుంది, డయామీటర్ బై 2 చేస్తే వ్యాసార్థం. ఓకే, నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే వి విల్ గెట్ ద వాల్యూమ్. ఇంకొకటి ఇండైరెక్ట్ క్వశ్చన్ ఏమున్నది, ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూమ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద మాస్ ఆఫ్ ద స్పియర్. వన్ క్వశ్చన్ ఇస్ దేర్. ఓకే, మాస్ ఆఫ్ ద స్పియర్. వాట్ ఈస్ దిస్ క్వశ్చన్, mass endukunnadi, find the volume of the given rectangular plate. One question is there, find the volume of given brass or steel sphere and find the volume of the, okay, here not mass is not there. Okay, if mass is there then what we have to use, we have to use the density formula. Okay, and determine its mass is there. First question number 1, density. Density is mass by volume. We got the volume from mass, density will be given to you. Here 3 unknowns are there, density. Then you have to multiply this density with volume, you will get mass. Like that, next question is for glass plate and cylinder using screw gauge also. We use screw gauge also. 3 dimensions are there for cylinder, πr² h. Okay, or πr² l, you can take anything. Okay, radius using screw gauge, length using length of the cylinder using vernier calipers, length, breadth and thickness of a glass plate, length, breadth using vernier calipers, thickness using screw gauge. Okay,
three tabular forms you will get. Tabular form how to draw I told, and actually how to take the readings, note down the readings without parallax error and do the calculations and you will get the result. Okay. Next we are having simple pendulum. Okay. And if we comparatively we will check simple pendulum with స్ప్రింగ్ కాన్స్టెంట్, లఘులోలకం స్ప్రింగ్ స్థిరాంకం రెండు డోలనాలకు సంబంధించిన ప్రాక్టికల్స్ కాబట్టి మనం ఒకటేసారి చూద్దాం. దీని ట్యాబ్లర్ ఫామ్ కూడా సింపుల్గా ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫార్ములా ఎట్లా, మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో లఘులోలకం యొక్క డోలనావర్తన కాలానికి ఫార్ములా ఉంది, T = 2π√L/g. దాని నుంచి ఏం కనుక్కోమంటాడు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఫార్ములా ఏమైతుంది, g ఇటువైపు అన్నోన్ వైపు లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది, g = 4π² L/t². సేమ్ using the spring constant k is equals to 4π². Here instead of L it will be mass, and instead of what here it is T will be as it is T. But M we will take for comparatively, we have to get the spring constant, so we are using two masses M1 M2 T1 T2. You will get in the formula like that. Okay. Next tabular form చూస్తే serial number, first here by increasing the L, by changing the L we will find the time for oscillations, 20 oscillations. Here same for both trial 1, trial 2 we take and we get average, T² we do, L/t² in the last column. You will get the, while after substituting these values in the formula you will get acceleration due to gravity and spring constant. Okay. Here this is for the simple pendulum and spring constant. Okay. Next is concurrent forces. Here this is one, this is very simple. This concurrent forces we apply, as you know we apply 3 masses to the string. Okay. At a point simultaneously 3 forces are acting. Now here we have to construct parallelogram law of force, where it is in vectors. Okay. In first year only. Here parallelogram, how to draw the parallelogram, here we are using masses. Then we will take one scale for 50 gram 1 centimeter, the side of the side related to that mass will be for 50 gram it will be 1 centimeter. Okay. From the concurrent point, from the coincidence point we will take mark one side with point A. Okay. If it is 100 gram 2 centimeters, if it is 50 gram 1 centimeter, if it is 150 gram 3 centimeters, parallelogram draw chestamu. Okay. Next to verify the law of parallelogram, and also after verifying the law of triangle law also is there, we have to draw the triangles. Triangle we don't take any scale, but we can take the sides. Okay. We will take one line as it is and one more is as it is. The third one will be the parallel to extend, we will extend one line, and third will be the parallel to the third side. Okay. Now we will get a triangle, we will measure the sides of the triangle and we divide the masses with the sides, and the 3 ratios will be constant, then triangle law is verified. Now instead of this one more question is what, we have to find the weight of the stone. Instead of one mass, weight of the stone is kept. Now if you are using parallelogram law, then according to the scale 50 gram is equals to 1 centimeter, you will get the stone weight. Okay. If we are using the triangle law, the ratio P/P and Q/Q, if one of it has a stone, then you will get stone weight. Okay. And one more is what, volume also. How to find the volume of a stone, it is not having a regular shape. Then what we will do here, we will use the concept of Archimedes principle. Okay. Where we will take water, weight of the stone in air and weight of the stone in water, difference of these two will give volume. And again one more question is the relative density. Okay. Same for relative density, weight of the stone in air by volume, that is W1 minus W2, you will get relative density. Okay. Like this concept, these are the 3, 4, 5 questions here. Okay. But you have to draw the parallelogram as parallelogram, you have to draw the triangle as triangle. Okay. Then only you will get the marks here. On the paper itself you have to draw. Okay. You will be given additional sheets also in the examination, you will get a booklet. Okay. On the additional sheets also you can draw. And for what is the tabular form here, simple. If it is what it is, if it is parallelogram, the sides OA, OB, OC. Okay. And the weights P, Q, R.
if it is triangle PQR and small p, small q, small r as sides, the ratio, complete these two, only two observation we will take. Simple tabular form is there. Okay. Next, for specific heat, one more practical here is specific heat and Boyle's law. Okay. As you know, everyone is familiar to Boyle's law. It is P into V is constant, but what we will do, we will simplify it and we will do P into L is constant here. Okay. We are using quill tube instead of Boyle's law apparatus. In our lab we will use quill tube. Okay. And what is the precaution here? We are using mercury, so don't touch the quill tube with hands. This is one more precaution here. Okay. And here we have to draw the graph, H 1 by L graph, H versus 1 by L graph. H is what? Height of the mercury level, vertical heights, the difference of vertical heights of the mercury level. Okay. And what is L? Length of the gas present in the quill tube. Then 1 by L, it will become what? In some decimals it will come. Then you have to choose the scale while drawing the graph. It will be a straight line. In LT square graph is also straight line. Okay. And for simple pendulum, only two of the questions will be having the LT square graph. One question is simple one, only to find G. You have to read the question whether graph is, we have to draw the graph or not. When you read the question correctly, you will get, you can answer it. Okay. Next, the last practical in the first year is specific heat of solid. Okay. Yeah, we know what is specific heat. Okay. Then how to measure it for a solid. Okay. We are using here method of mixtures, and heat gain by one body equals to heat lost by one body. Okay. And we are using the formula, that is what? Specific heat is equals to 1 by m q by t. From here we have to measure the mass, but here we are not using physical balance, we can use any other balance to measure the mass. Okay. And here that is denoted with W1, W2, W3. Okay. Like that, when we get the, we will get the formula by using this. What is that? Heat lost by one body is equals to heat gained by one body. Okay. And this practical we use calorimeter. Okay. How to, what is that? Instantly we have to close the lid of the calorimeter. Okay. Stirrer will be there. Okay. If you read the procedure and if you just once again recapitulate it, you will get the concept of the practical. Okay. How to do it, and you can write the formula and you can get the result. Okay. And you can write precautions also. Okay, sir. థ్యాంక్ యూ మేడం. మేడము వర్ణిస్తుంటే ఎట్లా ఉందంటే, ఒక డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక సినిమా మొత్తం ఎట్లా చెబుతారో అలా చెప్పారు. మేడంకి కళ్ళకి కనిపిస్తుంది, మీరు విద్యార్థులు రేపు డైరెక్టర్లు కాబట్టి మీకు అది కనిపించాలి. అద్భుతంగా ఆపరేటర్స్ లేకుండా కూడా మొత్తం వర్ణన చేసేసారు మేడం. అది మీకు కూడా కనిపించాలంటే మేడం కనిపించిన కళ్ళు మీకు కావాలి, అంటే వాటి మీద అవగాహన ఉండాలి. అద్భుతంగా ఉంది, చాలా చక్కగా చెప్పారు. వితౌట్ ఆపరేటర్స్ మొత్తం ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ అని చెప్పారు. అసలు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మనం ఏమీ ప్రాక్టికల్ చేయకుండా పాస్ అవ్వటం మెథడ్ చెప్పారు మేడం. ఏం చెప్పారు? ఇచ్చిన క్వశ్చన్ చక్కగా రాసుకోండి, తప్పులు రాయకండి, దానిలో ఫార్ములా 2 మార్కులు. అలా ఏం చేస్తాము? ప్రొసీజరు, విధానము. నాకు వచ్చు కదా బొమ్మలు గీయటం, అక్కర్లేదు. నాకు వచ్చు కదా ఇంకోటి చేద్దాం, అక్కర్లేదు. వాడు అడిగింది రాయండి రా బాబు, ఫార్ములా రాయండి, విధానం రాయండి, 5 మార్కులు వచ్చేసినాయి. నెక్స్ట్ దానికి సంబంధించిన ట్యాబ్ల ఫామ్, ప్రతిదానికి సీరియల్ నెంబర్ ఉంటుంది. నీ ఫార్ములానే లాస్ట్ కాలము. ఇక దానికి కావాల్సిన ఒక్కొక్కటి పదాలు దీంట్లో మధ్యలో కాలమ్స్గా తీసుకోవాలి. మోడల్ గ్రాఫ్ ఉంటే గీయండి, 2 మార్కులు. ఈ ఎంటీ ట్యాబ్ల ఫామ్ గీస్తే 2 మార్కులు, 4 మార్కులు అయిపోయినాయి. 5 + 4 9 అయినాయి. క్యాలిక్యులేషను మనం ఎప్పుడో చేసిన తర్వాత అది పక్కన పెట్టండి. దాంట్లో రిజల్ట్ ఒకటి పెట్టుకోండి, హెడ్డింగు, యూనిట్స్, ప్రమాణాలు, అది రాసేసేయండి. ముందుగానే తెలుసు మీకు. మీరు అడిగిన దానికి భౌతిక రాశికి ఏం ప్రమాణాలు తెలుసు కాబట్టి 1 మార్క్ వచ్చేసింది, 10 మార్కులు అయిపోయినాయి. ప్రికాషన్స్, జాగ్రత్తలు, దేనికైనా ఒకటి రాయమంటున్నారు.
పారలాక్స్ ఎర్రర్ ఈజ్ అవాయిడెడ్. మీరు ప్రాక్టికల్ చేసినా చేయకపోయినా ఇది రాసేయచ్చు. పారలాక్స్ ఎర్రర్ ఈజ్ అవాయిడెడ్ వైల్ టేకింగ్ ద రీడింగ్స్. కాబట్టి 1 మార్క్ వచ్చేసింది 11. ఇంకొకటి అటు ఇటు చూసి రాసుకోవచ్చు, పక్కవాడు చూసి కూడా, మీరు చేయక్కర్లేదు. బాబు ప్రాక్టికల్ చేసేటప్పుడు మీ బలలు ఊపకండి, లేదా పక్కన ఇంకేదైనా ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయకండి, అలాంటి ప్రికాషన్ రాసినా సరిపోతుంది. కాబట్టి ఇచ్చిన ప్రాక్టికల్ చూస్తే ఆ సింపుల్ పెండలం అయితే దానికి సంబంధించింది, అది ఒకే తలంలో వైబ్రేట్ అవ్వాలని, ఇట్లా మీ జ్ఞానంతో రాయండి. ఇంకొక మార్కు. ఇక రికార్డు ఆల్రెడీ రాసేసారు చక్కగా, ఇంట్లో కూర్చొని రాసేది కాబట్టి 4 మార్కులు రావాలండి. చక్కగా దానికి కొంచెం ముస్తాబు చేయండి. ఆ ప్రాక్టికల్ ఎగ్జామినర్ బాబు ఇది అమ్మాయి పుస్తకం లాగా ఉందని పిలవాలి. అమ్మాయిల పుస్తకం అంటే ఏంటి అర్థం? చక్కగా జాగ్రత్తగా రాసేది అమ్మాయిల పుస్తకం, అమ్మాయిల రికార్డు. అబ్బాయిలు కూడా రాశారనుకోండి, ఎగ్జామినర్ ఆనందపడతాడు, ఒరే బాబు చాలా అద్భుతంగా రాసావు, ఎంతో ఓపికగా రాసావని. 4 వస్తాయి అంటే మీకు 14 మార్కులు వచ్చినాయి. వైవా కనీసం నోరు విప్పితే మీకు మార్కులు పడతాయి. నాకు రాదు ఇది సార్, లేకపోతే నాకు ఇది వచ్చు సార్, ఆ సబ్జెక్టులో అడగండి సార్. మీకు వచ్చింది చెప్పండి. ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో నాకు వచ్చు సార్ ఈ టాపిక్, అదొక్కటి చెప్పండి రా నాయన. కనీసం నోరు విప్పి నాకు ఇది వచ్చు, ఇది చెప్పగలను, ఇది చేస్తాను అని చెబితే వాళ్ళు ఆనందపడతారు. మీ చేత భయాన్ని పోగొట్టి మీలో స్కిల్ని తీసుకురావటమే మా యొక్క ఇంపార్టెన్స్. అంతేగాని సేమ్ రిజల్ట్ రావాలి, యాక్యురసీ కావాలని అడగం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 980 రావాల్సిన అవసరం లేదు. 1080 వచ్చినా పర్వాలా, 880 వచ్చినా పర్వాలా. నీకు వచ్చా లేదా మెథడ్, నీకు పరికరాలు పట్టుకునే విధానం తెలుసా లేదా, తమరు ప్రాక్టికల్స్కి ఇదే మొదటిసారా లేకపోతే ఎప్పుడన్నా వచ్చారా తెలుసుకుంటాం కోసం. కాబట్టి సైన్స్ అంటే సిస్టమాటిక్ స్టడీ, కాబట్టి దానికి మీరు రెగ్యులర్గా చేస్తున్నారా లేదా అని తెలుసుకుంటాం కోసమే ఈ ప్రోగ్రామ్ అండి, ఈ ప్రాక్టికల్స్. కాబట్టి అయ్యా చక్కగా చదువుకోండి. మేడం చెప్పినవన్నీ కూడా మళ్ళా ఒక 4-5 సార్లు వింటే కానీ మీకు అర్థం కాదు. ఎందుకని మేడంకి అంతా కళల్లో కనిపిస్తుంది. భగవద్గీత చెబుతున్నాడు, ఆయన ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు, ఆడికేం కనిపించదు. పక్కన విదురుడు చెబుతున్నాడు, ఏం జరుగుతుందో చెబుతున్నాడు, ఏం జరగబోతో చెబుతున్నాడు. కాబట్టి మేడము ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఎట్లా చేయాలో మొత్తం చెప్పేసింది. అవన్నీ జాగ్రత్తగా విని మీ ప్రాక్టికల్ చూస్తే చాలా అద్భుతంగా చెప్పింది మేడం. ఇంకా అంతకన్నా సూక్ష్మీకరించడం నా వల్ల కాదు, నేను ఫిజిక్స్ వాడినే. అంత చక్కగా చెప్పారు మేడం. కాబట్టి 4-5 సార్లు చూడండి, ప్రాక్టికల్ చూడండి, అవి ఫాలో అయితే చాలు, మీకు ఏమీ ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఇప్పుడు మన వెంకటేశ్వరరావు గారు మళ్ళా బాటనీలో ఇందాక పట్టుకుని చూస్తేనే చెప్పొచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తారు? తప్పకుండా మా వెంకటేశ్వరరావు గారు మా విద్యార్థి కోసం. లేదు సార్, యాక్చువల్గా 2 భాగాల గురించి మనం మాట్లాడాము. అయితే ఆ 2 భాగాలు, ఒకటేమో పరిశీలన నైపుణ్యాన్ని పెంచుతుంది, దట్ ఈస్ ద ప్లాంట్ టాక్సానమీ. ఇక రెండవది ఏంటంటే మోటార్ స్కిల్స్ అనే దాని మీద అది చెప్తుంది అనమాట. అంటే చేతి నైపుణ్యాల గురించి ఈ యొక్క 2వ సెక్షన్ కటింగ్ అనేది చేతి నైపుణ్యాల మీద అవకాశం ఇచ్చింది. అంటే మీరు పరిశీలన నైపుణ్యాన్ని పెంచుకున్నారు, రెండవది చేతి నైపుణ్యాలను పెంచుకున్నారు, తర్వాత దాన్ని పరిశీలించి గుర్తుపట్టారు. ఇది 2 అయిపోయినాయి. సో ఇక 3వ విషయానికి వస్తే ఎక్స్పెరిమెంటల్ స్కిల్ అంటాం. సాధారణంగా మనం ఒక వ్యక్తిని మనము అసెస్ చేసేటప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, తర్వాత కోఆగ్నేటివ్ డొమైన్ అంటాం, కోఆగ్నేటివ్గా ఏ విధంగా డెవలప్ అయ్యాడో చూస్తాం. ఎఫెక్టివ్ డొమైన్ అంటే ఏ విధమైనటువంటి యాటిట్యూడ్స్ పెంచుకున్నాడు, తర్వాత ఏటువంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి దాని మీద మనం చూస్తాం. ఇక 3వ విషయానికి వస్తే సైకోమోటార్ డొమైన్ అంటాం, అంటే మామూలుగా ఎటువంటి నైపుణ్యాలను వాళ్ళు అలవాటు చేసుకున్నాడు. ఈ అన్ని విషయాల గురించి మనం చూసేటప్పుడు ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వస్తే ఎక్స్పెరిమెంటల్ స్కిల్, అంటే ఒక ఎక్స్పెరిమెంట్ ఎలా కండక్ట్ చేయాలి. ఇందాక నాజ్ మేడం గారు చెప్పారు ఎట్లా కండక్ట్ చేయాలి, ఆ పరికరాలను ఎట్లా అమర్చుకోవాలి, ఎట్లా రీడింగ్ చేయాలి, ఇవన్నీ చెప్పారు. ఇక్కడ కూడా మనకు బాటనీ లోపల మనకు బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అంటే ఏ రకమైనటువంటి మార్పులు జరుగుతాయని గమనించాలంటే పరిశీలన అవసరం, రీడింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు వాటిని పరిశీలిద్దాం. చూడండి, సాధారణంగా దీంట్లో 3వ టాపిక్, దీన్ని సి అంటారు,
పార్ట్ 3లో సి, దీన్ని లైవ్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం, ప్రత్యక్ష ప్రయోగాలు. ఈ ప్రత్యక్ష ప్రయోగాలు 4 ఉన్నాయి. ఒకప్పుడు మనకు ఇక్కడ డిలీషన్ లోపల 3 ఉండేవి, 1 మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 100% ఉంది. కాబట్టి సి లోపల 4 క్వశ్చన్స్ యథాతథంగా మనకు సిలబస్లో ఉన్నాయి. ఈ 4 ఏంటి? నేను ఇందాక చెప్పాను, ప్లాంట్ టాక్సానమీకి సంబంధించి 2 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఒక పేపర్లో మడత పెట్టేసి ఒక మడతలో ఒకవైపు ఇంకోటి రాసుకోమని చెప్పాను. ఇక రెండవది ఏంటంటే సెక్షన్ కటింగ్ విషయానికి వస్తే ఒక పేపర్లో 4 ఫిగర్స్ వేసుకోండి. 4 ఫిగర్స్ని బాగా ప్రాక్టీస్ చేస్తే అయిపోయి ఆటోమేటిక్గా 6 మార్కులు వచ్చినట్టే. ఇక లైవ్ ఎక్స్పెరిమెంట్స్ విషయానికి వస్తే 4 ప్రయోగాలు ఉన్నాయి. 4 ప్రయోగాల్లో మొట్టమొదటిది ఏంటి? పొటాటో ఆస్మోస్కోప్. పొటాటో ఆస్మోస్కోప్ ద్వారా ఏం నిరూపిస్తున్నాం మనం? ద్రవాభిసరణాన్ని నిరూపిస్తున్నాం. ద్రవాభిసరణ అంటే ఏమిటని మీకు తెలియాలి ఫస్ట్. చూడండి, లైవ్ ఎక్స్పెరిమెంట్స్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక 4 ఉన్నాయి. ఒకటి లక్ష్యం, ఉద్దేశం అంటాం దాన్ని. ఉద్దేశం ఏమిటి? ఉద్దేశం తర్వాత మనం రెండో అంశాన్ని ఏం తీసుకుంటామంటే ముఖ్యంగా దాంట్లో చూడండి ప్రిన్సిపల్, సూత్రం, ఏ సూత్రము అందులో ఇన్వాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో ఆస్మోస్కోప్ ఉంది. పొటాటో ఆస్మోస్కోప్ అనేటువంటిది ఉద్దేశం ఏమిటి అంటే ద్రవాభిసరణాన్ని నిరూపించడం. అంటే సూత్రం ఏముంది అక్కడ? ద్రవాభిసరణ అంటే ఏంటి? సూత్రం వచ్చిందా? తర్వాత మనము ఒకవేళ ప్రయోగాన్ని కండక్ట్ చేసిన తర్వాత పరిశీలిస్తాం. ఏం పరిశీలిస్తున్నాం అంటే అబ్జర్వేషన్, ఆ పరిశీలనకు మనకు మార్కులు ఉన్నాయి. తర్వాత ఆ పరిశీలన తర్వాత నువ్వు ఏం గమనించావు, ఏమి ఊహిస్తున్నావు, ఏమి ఫలితాన్ని కనిపిస్తుంది, ఆ ఫలితాన్ని చెప్తే దానికి మార్కులు ఉన్నాయి. అంటే సో మనం ఇందులో జాగ్రత్త పడాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఉద్దేశము, పరిశీలన, తర్వాత ఇంకోటి ఏంటి సూత్రము, తర్వాత లాస్ట్ది ఇన్ఫరెన్స్. సో ఎయిమ్ ఆఫ్ ది an experiment, principle involved in the experiment, and what observation you observed in the experiment, and what are the and inference or result in the experiment. ఈ 4 మనం గమనిస్తే 3 మార్కులు వస్తాయి. సో ఉద్దేశం రాస్తే 1/2 మార్క్, సూత్రం రాస్తే 1 మార్క్, తర్వాత పరిశీలన రాస్తే 1/2 మార్క్, ఆ తర్వాత ఇన్ఫరెన్స్ రాస్తే 1 మార్క్. అంటే ఇక్కడ మనకు 1 మార్క్ ఏమో మనకు పరిశీలనకి ఇచ్చాడు, రిజల్ట్కి మాత్రం 1/2 మార్క్ ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ 1/2 1/2 ఇది మనకు 3 మార్క్స్ సమానం. ఇక 3 మార్కులకు దేనికి? 3 మార్కులకు అనేటువంటిది ముఖ్యంగా పర్ఫార్మింగ్ అన్ ఎక్స్పెరిమెంట్, ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం అనే అంశం ఏదైతే ఉందో దానికి 3 మార్కులు. ఇక ఉద్దేశానికి 1/2 మార్కు, సూత్రానికి 1 మార్కు, పరిశీలనకు 1 మార్కు, తర్వాత ఫలితానికి 1/2 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు మొట్టమొదటి ప్రయోగాన్ని చూద్దాం. మొట్టమొదటి ప్రయోగం లోపల గమనించాల్సిన అంశాలు ఏంటంటే పొటాటో ఆస్మోస్కోప్. పొటాటో ఆస్మోస్కోప్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ఆలుగడ్డ తీసుకోవాలి, ఆలుగడ్డ 4 వైపులా నీట్గా కట్ చేయాలి, మధ్యలో ఒక చిన్న గుంటను ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక చిన్న ఒక గ్లాసులో కానీ లేకుంటే వెడల్పు పాత్ర లోపల నీళ్లు పోయాలి. నీళ్లు పోసి అందులో ఆ యొక్క పొటాటోని దాంట్లో పెట్టాలి. పెట్టిన తర్వాత గుంట లోపల షుగర్ సొల్యూషన్ అందులో మనం పోయాల్సి ఉంటుంది. షుగర్ సొల్యూషన్ పోసేటప్పుడు దాని యొక్క ఎత్తు దగ్గర ఒక గుండు సూదిని అలా గుచ్చి దాని యొక్క లెవెల్ను గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రారంభపు రీడింగ్ అది. సో ప్రారంభపు రీడింగ్ తర్వాత కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క వాటర్ అంతా కూడా పొటాటోలోకి వెళ్ళి ఆ తర్వాత గుంటలోకి చేరి ఆ యొక్క షుగర్ సొల్యూషన్ యొక్క మట్టం పెరుగుతుంది. ఎలా వచ్చింది వాటర్? ఎక్కడి నుంచి వచ్చింది వాటర్? మన వెడల్పు పాత్రలో ఉన్నటువంటి నీరు ఆ కణంలోకి వచ్చింది, పక్క కణాలకు వచ్చింది, పక్క కణాల తర్వాత గుంటలోకి వచ్చింది వాటర్. ఆ వాటర్ రావడం వల్ల లెవెల్ పెరిగింది. అంటే ఇక్కడ ద్రవాభిసరణ అనే సూత్రం వస్తుంది. చూడండి, ద్రవాభిసరణ సూత్రం చెప్పేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందులో చూడండి, మొక్క యొక్క కణం అధిక గాఢత గల ద్రావణములో, అంటే అధిక గాఢత గల ద్రావణములో మనం ఉంచినప్పుడు ఏం జరుగుతుంది, మామూలు ద్రావణంలో ఉంచినప్పుడు ఏం జరుగుతుంది, ఇది మనకు డిఫరెంట్ తెలియాలి. అధిక గాఢతలో వేస్తే ఏమవుతుంది? ప్లాస్మాలసిస్ జరుగుతుంది. అది కాకుండా మామూలు ద్రావణంలో వేస్తే నీరు లోపలికి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ద్రవాభిసరణ అనే ప్రయోగాన్ని నిరూపించాలంటే ఇక్కడ దేనికి సంబంధించిన విషయము అంటే నేలలో ఉన్న నీరు మొక్కలోకి ఎలా చేరుతుంది, నేలలో ఉన్నటువంటి నీరు వేర్ల ద్వారా మొక్కలోకి ఎలా చేరుతుందనే అనే విషయాన్ని ఇక్కడ ఇన్ఫరెన్స్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ తీసుకున్నటువంటి అంశం ఏంటంటే
అర్ధపారగమ త్వచము అనేటువంటిది ఇక్కడ కణత్వచం అవుతుంది. అర్ధపారగమ త్వచములోనికి నీరు వస్తుంది. అర్ధపారగమ త్వచంలోకి నీరు ఎప్పుడు వస్తుంది అంటే మనకు బయట నుంచి నీరు లోపలికి వస్తుందంటే స్వేచ్ఛాశక్తి ఎక్కడ ఉందో వాటర్కి అక్కడి నుంచి వాటర్ తక్కువ స్వేచ్ఛాశక్తి ఉన్నటువంటి ప్రదేశంలోకి వాటర్ వస్తుంది. తక్కువ స్వేచ్ఛాశక్తి ఎక్కడ ఉంది వాటర్కి అంటే కణంలో ఉంది, అధిక గాఢత. బయట ఉన్నటువంటి నీరుకి తక్కువ గాఢత ఉంది కాబట్టి నీటికి స్వేచ్ఛ అణువులుగా ఉంటాయి కాబట్టి నీటి అణువులు అర్ధపారగమ త్వచం గుండా కణంలోకి ఎంటర్ కావడం అనేది ద్రవాభిసరణ. సరే, ద్రవాభిసరణ అనేటువంటి సూత్రాన్ని మీరు రాయగలిగితే అక్కడ మనకు మార్కు పడుతుంది. సో ఈ సూత్రాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ప్రయోగాన్ని మనం చెప్పవచ్చు. ఎప్పుడైనా అడగవచ్చు, దీనివల్ల నీకేం తెలిసింది? అదే ఫలితం. సార్, మొక్కలోకి నీరు ఎలా వస్తుందో ఈ ప్రయోగం ద్వారా తెలిసింది. మొక్కలో నీరు ఎట్లా వస్తుంది? నీళ్ళలో ఉన్నటువంటి నీరు క్యాపిలరీ ట్యూబ్స్ ద్వారా క్యాపిలరీ వాటర్ మొక్కలోకి ఎలా చేరుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇది ఫస్ట్ ప్రయోగం అండి. ఇక రెండో ప్రయోగంలోకి వద్దాం. రెండో ప్రయోగము కోశిక ద్రవ్య సంకోచం. చూడండి, పత్ర బాహ్య చర్మ పొర ద్వారా కోశిక ద్రవ్య సంకోచాన్ని అధ్యయనం చేయటం. సాధారణంగా మనము సముద్రంలోకి స్నానానికి వెళ్తాం. సముద్రంలో బాగా 1-2 గంటల పాటు బాగా స్నానం చేస్తాం. చేసి బయటకు వస్తాం. బయటకు వస్తే మన చేతులన్నీ ముడతలు పడి ఉంటాయి. ఎందుకు ఆ ముడతలు పడి ఉన్నాయి అని డౌట్ వస్తుంది మీకు. ఆ ముడతలు పడడానికి కారణం ఏంటంటే మీ శరీరంలో ఉన్న కణాల్లో ఉన్నటువంటి కణద్రవ్యం యొక్క గాఢత కంటే కూడా బయట ఉన్నటువంటి ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి నీరు యొక్క గాఢత ఎక్కువ. కాబట్టి ఎక్కడ గాఢత ఎక్కువ ఉందో అక్కడ నీటి యొక్క స్వేచ్ఛాణువులు చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ నీ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క కణద్రవ్యం లోపల స్వేచ్ఛాణువులు కొద్దిగా వాటితో పోలిస్తే ఇక ఎక్కువగా ఉన్నాయి. ఆ యొక్క ఎక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క నీటి అణువులు బయటకు వచ్చేస్తాయి. మన యొక్క కణము యొక్క కవచం నుండి బయటికి రావడం వల్ల నీరంతా వృధా అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఆ బయటికి రావడం వల్ల ఆ కణాల లోపల జీవ పదార్థకము ముడతలు పడుతుంది. ఆ ముడతలు పడడం వల్ల మన యొక్క చేతుల యొక్క అరిచేతుల లోపల అన్ని ముడతలు, కాళ్ళల్లో ఆ అరికాళ్ళలో ముడతలు వస్తాయి. ఆ ముడతలు రావడానికి కారణం ఏంటంటే కోశిక ద్రవ్య సంకోచం. చూడండి, నీరు కణం నుంచి బయటికి రావడం, అధిక గాఢత గల ద్రావణంలో వేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే కణంలో నీరు బయటకు వస్తుంది. చూడు, కోశిక ద్రవ్య సంకోచం అనే అంశానికి మనం మాట్లాడేటప్పుడు మనము మామూలుగా ఇండ్లలో జామును తయారు చేసుకుంటాం. ఎస్, ఇంకొకటి మనకు ప్రికిల్స్ తయారు చేస్తాం. ప్రికిల్స్ తయారు చేసేటప్పుడు ఎక్కువ ఉప్పు వేస్తాం. ఎందుకు ఇంత ఉప్పు వేస్తున్నాం అంటే ఆ ఉప్పు వేయడం వల్ల ఎక్కువ నిల్వ చేయవచ్చు. ఎందుకు నిల్వ చేయవచ్చు అంటే ఎట్లా నిల్వ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సూక్ష్మజీవి వచ్చి దాంట్లో పడింది. పడితే ఏం జరుగుతుంది? దాన్ని ఆక్యుపై చేసుకోవాలి కదా. ఆక్యుపై చేసుకోకుండా ఏమి చనిపోతుంది. అది ఎందుకు చనిపోతుంది అంటే ఆ యొక్క సూక్ష్మజీవులో ఉన్నటువంటి జీవ పదార్థం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి కణద్రవ్యం ఏదైతే ఉందో బయట ఉన్న గాఢత కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ కణము ముడతలు పడిపోతుంది, ఆ కణం చనిపోతుంది. కాబట్టి మనము ప్రీకిల్స్ని ఎక్కువ రోజులు మనం దాచుకుంటున్నామంటే కారణం అది అధిక గాఢత కలిగినది, ఎక్కువ లవణాలు ఉంటాయి. అందుకే కొద్దిగా వేసుకొని తింటాం చట్నీ, ఎక్కువ వేసుకోవడానికి లేదు. కాబట్టి అధిక లవణాలు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ మనకు నీటి యొక్క స్వేచ్ఛాచరణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నీరు బయటకు వస్తుంది. అదే మనకు కణములో ఉన్న నీరు మొక్కలోకి ఎలా వస్తుందో ద్రవాభిసరణ చెప్పాం. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? దీన్ని ఎక్స్ ఆస్మాసిస్ అంటాం. ఎండో ఆస్మాసిస్ అంటే కణంలోకి పోవడం, ఎక్స్ ఆస్మాసిస్ అంటే కణం నుంచి బయటికి రావడం. దీనికి ఒక సూత్రం ఏంటంటే మామూలుగా రియో డిస్కలర్ కానీ ట్రైడెంట్ స్కాన్షియా కానీ ఈ మొక్క యొక్క పత్రాన్ని తీసుకుంటాం, దాని యొక్క పీల్ ఇలా తీస్తే తెల్లటి పొర వస్తుంది. ఇప్పుడు ఉల్లి గడ్డ కోసేటప్పుడు పైన ఒక తెల్లటి పొర వస్తుంది చూడండి, అట్లా తెల్లటి పొర వస్తుంది. ఆ పొరను మనం తీసుకొని మనం ఏంటంటే బాగా ఎక్కువగా గాఢత ఉన్నటువంటి ఆ యొక్క షుగర్ సొల్యూషన్లో వేసేయాలి. వేసేసి ఒక 10-20 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ దాన్ని బయటకు తీయాలి. తీసిన తర్వాత మన మైక్రోస్కోప్లో పెట్టి మనకు కాంపౌండ్ మైక్రోస్కోప్లో పెట్టి ఒకసారి గమనించినట్లయితే అందులో కణాలు లోపల ఆ యొక్క కణత్వచము ముడతలు పడి ఉంటుంది. ఆ ముడతలు పడడం ఎలా వచ్చింది అంటే మనం అధిక గాఢత గల ద్రవణంలో వేసినప్పుడు ఆ యొక్క నీరంతా బయటకు వచ్చింది. ఇది రెండో ప్రయోగం. సింపుల్ ప్రయోగం. ఏమైనా చేశామా? ఏమీ చేయలేదు. జస్ట్ పీల్ తీసాం, అధిక గాఢత ప్రదేశాలు పడేసాం, తర్వాత ఆ పీల్ తీసుకొని స్లైడ్ మీద పెట్టినాం, ఆ మైక్రోస్కోప్లో పెట్టి ఒక కవర్స్లు వేసి సార్లు తీయించినాం. అయిపోయింది, ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. జస్ట్ ఎక్స్పెరిమెంట్ కండక్షన్ 3 మార్కులు.
ఓకే, బాగానే ఉంది. సూత్రం ఏం చెప్తావు? ఒక కణాన్ని అధిక గాఢతల ద్రవణంలో వేసినప్పుడు ఏం జరుగుతుంది? కణంలో ఉన్న నీరు ఆ యొక్క కణత్వచం గుండా బయటకు వచ్చేస్తుంది. దీన్నే కోశిక ద్రవ్య సంకోచం అంట. సూత్రం వచ్చేసింది. పరిశీలన ఏం చెప్తాం? పరిశీలన ఏం చెప్తామంటే ఆ కణాన్ని మనం దాంట్లో వేసినప్పుడు ఆ యొక్క జీవ పదార్థక ముడతలు పడడం అనే అంశాన్ని మనం పరిశీలిస్తాం. ఓకే, బాగానే ఉంది. మరి ఇన్ఫరెన్స్ ఏంటి? కణంలో నుంచి నీరు బయటికి వచ్చేదని గమనించినాం. ఆ గమనించినటువంటి అంశం ఏంటంటే మన యొక్క శరీరంలో కూడా అప్పుడప్పుడు కోశిక ద్రవ్య సంకోచం జరగవచ్చు. అధిక గాఢత గల ప్రదేశం, తక్కువ గాఢత ప్రదేశాలు ఏర్పడవచ్చు కణం మధ్యలో. అలాంటప్పుడు అణువుల యొక్క పయనం జరుగుతుంది, అంటే రవాణా జరుగుతుంది. ఒక కణం నుంచి ఇంకో కణానికి పోవడం, ఇంకో కణం నుంచి ఇంకో కణానికి రావడం, అంటే కణం నుంచి ఇంకో కణానికి పదార్థాల యొక్క రవాణా జరుగుతుందనే విషయం మనకు తెలుస్తుంది. తర్వాత కోశిక ద్రవ్య సంకోచం వల్ల లాభం ఏమిటి అంటే మనం చూస్తున్నాం, జామ్స్ తయారు చేసుకోవడం, ప్రికిల్స్ తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇన్ఫరెన్స్. అంటే చదువుకున్నప్పుడు మన నిత్య జీవితంలో అవలంబించాలి. దట్ ఈస్ అ సైన్స్. ఊరికే చదివి పరీక్షలో మార్కులు తెచ్చుకోవడం కాదు, అందులో ఆనందపడాలి, హ్యాపీనెస్ రావాలి. హ్యాపీనెస్ రావడం కొరకు మనం చదవాలి. ఇది రెండవ ప్రయోగం. ఇక మూడో ప్రయోగం ఇస్తాం. మూడో ప్రయోగం ఎలా ఉంటుంది? చాలా సింపుల్. ఒక్క 10 నిమిషాలు అయిపోతుంది. మీకు కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ ఇస్తారు. అది ఏ రంగులో ఉంటుంది? బ్లూ కలర్లో ఉంటుంది, నీలి రంగులో ఉంటుంది. మీరు చేయాల్సిన పని ఏంటి? జస్ట్ ఆ పేపర్ తీసుకువెళ్ళి ఆ పక్కనే కుండీలో పెరుగుతున్న మొక్క దగ్గరికి వెళ్ళి ఒక ఆకుని సెలెక్ట్ చేసుకొని దాన్ని బాగా బయట కింది వైపు బయట వైపు పేపర్తో తుడిచేసి ఆ తర్వాత ఆ యొక్క కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ని అక్కడ వైపు ఇటువైపు రెండు వైపులా పెట్టి ఒక స్లైడ్ పైన ఒక స్లైడ్ కింద ఒక స్లైడ్ వేసి క్లిప్ వేసేయాలి. వేసేసి ఒక 20-30 నిమిషాలు 20 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ యొక్క ఆకును కట్ చేసుకొని తీసుకొని రావాలి. ఏం జరుగుతుందో చూడండి. అంటే ఈ ప్రయోగంలో ఏంటంటే ఆ పింక్ రంగు, ఆ మామూలుగా బ్లూ కలర్లో ఉన్నటువంటి నీలి రంగులో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే పేపర్ ఉందో కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ ఒక 20 నిమిషాల తర్వాత అది ఏ రంగులోకి మారుతుంది? పింక్ రంగులోకి మారుతుంది. ఆ పింక్ రంగులోకి మారడం ఎందుకు మారింది? నీటిని స్వీకరించడం వల్ల ఆ చర్య జరిగింది. నీరు ఎక్కడి నుంచి వచ్చింది? పత్రంలో నుంచి బయటకు వచ్చింది. పత్రంలో నుంచి దేని ద్వారా వచ్చింది? పత్ర రంధ్రాల ద్వారా వచ్చింది. పత్ర రంధ్రాలు ఎక్కడ ఉంటాయి? బాహ్య చర్మంలో ఉంటాయి, అదో బాహ్య చర్మం ఉంటాయి, ఊర్ధ్వ బాహ్య చర్మం, రెండిట్లో కూడా ఉంటాయి. కానీ బయట తక్కువ ఉంటాయి, కింద ఎక్కువ ఉంటాయి. అది కూడా తెలుస్తుంది. ఎక్కువ పింక్ రంగు ఏమో కింద వస్తుంది, తక్కువ ఏమో పైన వస్తుంది. ఏమిటి అంటే పత్రరంధ్రాల సంఖ్య చాలా తక్కువ ఉన్నాయి, కింద ఎక్కువ ఉన్నాయి. ఎందుకు కింద ఎక్కువ ఉన్నాయి? కింద ఎక్కువ ఉన్నాయి, నీటిని ఎక్కువ కోల్పోకుండా ఉండడం కొరకు అది కింద ఉన్నాయి. పైన ఎక్కువ పత్రరంధ్రాలు ఎక్కువ ఉంటే ఎక్కువ నీటిని కోల్పోతాయి కాబట్టి తక్కువ ఉన్నాయి. అది నీటి మొక్కలు అయితే పైన ఎక్కువ ఉంటాయి, కింద అసలు ఉండవు. మామూలుగా ఇంకొక ఎట్లా అంటే బయలాటరల్ లీఫ్స్ చూసినట్టయితే, ఇంకోటి చూసినట్టయితే సమతల రెండు వైపుల సమానంగా గడ్డి మొక్కలు పరిశీలిస్తే రెండు వైపుల సమానంగా పత్రరంధ్రాలు ఉంటాయి. దానిలో పరిశీలిస్తే ఏమవుతుంది? పైన కింద పెడితే కూడా రెండిట్లో పింక్ రంగు సమానంగా వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమైంది? పృష్ఠోదర పత్రములేమో మనకు కింది వైపు ఎక్కువ, పై వైపు తక్కువ పింక్ రంగు వస్తుంది. తర్వాత సమద్విపార్శ్వ పత్రంలో అయితే మామూలుగా రెండు వైపుల సమానంగా ఉన్నటువంటి పత్రంలో చూసినట్టయితే మనకు రెండు వైపుల సమానంగా వస్తుంది. నీటి మొక్కలు అయితే పైన ఎక్కువ వస్తుంది, కింద రాదు, అసలు రాదు. సో ఈ రకంగా మనకు ఈ యొక్క మూడో ఎక్స్పెరిమెంట్ ఏదైతుందో చాలా జాగ్రత్తగా వినండి. ఈ మూడో ఎక్స్పెరిమెంటు మనకు ముఖ్యంగా కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ పద్ధతి ద్వారా బాష్పోత్సేకాన్ని నిరూపించడం. సో అదనంగా ఉన్నటువంటి నీరు మొక్క యొక్క పత్రాల గుండా బయటకు వచ్చేస్తుంది. దాన్నే బాష్పోత్సేకం అంటాం. ఈ బాష్పోత్సేకాన్ని నిరూపణ చేసుకోవడం కొరకు కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ పద్ధతి ద్వారా దీన్ని నిరూపణ చేస్తాం. సింపుల్. కండక్టింగ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ 3 మార్క్స్, తర్వాత ఉద్దేశము, సూత్రము, పరిశీలన, అనిమితి అయిపోయింది. అంటే అదనంగా ఉన్న నీరు మొక్క యొక్క భాగాల నుండి బయటి వాతావరణంలోకి వెళ్ళడం. మీరు చూడండి, చలికాలంలో బాష్పోత్సేకం తక్కువగా జరుగుతుంది, ఎండాకాలంలో ఎక్కువ జరుగుతుంది. అంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ బాష్పోత్సేకం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, అవునా కదా? కాబట్టి మనకు మధ్యాహ్నం వేళ లోపల బాష్పోత్సేకం బాగా ఎక్కువ జరిగి తర్వాత ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది, స్టాటిక్ కండిషన్ వచ్చినప్పుడు, ఎక్కువ వేడి ఉన్నప్పుడు. అందుకే మొక్కలు చాలా ఓర్చుకునే శక్తి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చదవడం ద్వారా మన యొక్క పరిసరాలను పరిశీలించడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇదొకటి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే నాలుగవది, లాస్ట్ది, హరిత రేణువులోని వర్ణద్రవ్యాలను వేరు చేయటం. ఇది మామూలుగా మనకు పేపర్ క్రోమటోగ్రఫీ అంటారు. ఇది కెమిస్ట్రీలో కూడా ఉంటుంది. కెమిస్ట్రీలో కూడా మనకు పేపర్ క్రోమటోగ్రఫీ ఉంది.
బాటనీ కూడా క్రోమాటోగ్రఫీ ఉంది. అయితే ఇందులో ఆర్ఎఫ్ విలువలు నిర్ణయించాల్సినటువంటి అవసరం లేదు. సాధారణంగా హరిత రేణువులోని వర్ణద్రవ్యాలను వేరు చేసే పద్ధతి చూడండి. దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే దీన్ని సింపుల్గా చెప్తాను, మీకు కళ్ళ కట్టినట్టుగా చెప్తాను. ఒక 5 గ్రాముల ఆకులు తీసుకోవాలి. ఆకులు తీసుకొని ఏం చేస్తాం మనం, ఒక బాగా తుడచాలి, నీటిలో కడిగి తుడచాలి. తుడిచిన తర్వాత దాంట్లో కొద్దిగా శాండ్ కానీ లేదా గ్లాస్ పౌడర్ కానీ వేయాలి. తర్వాత అందులో పాటు ఇంకోటి ఏంటంటే కాల్షియం కార్బోనేట్ పదార్థం కూడా ఒక చిటికెడు వేయాలి. వేసి కలువం పోత్రంలో బాగా నూరాలి. నూనె తర్వాత పేస్ట్ తయారవుతుంది. ఆ పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఆ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ తీసుకొని ఒక ఫిల్టర్ పేపర్ తీసుకొని ఒక మస్లిన్ ఒక బట్ట తీసుకొని దాన్ని వడపోయాలి. వడపోస్తే కిందికి ఎక్స్ట్రాక్ట్ వస్తుంది, చిన్న ద్రవ రూపంలో వస్తుంది. దాన్ని ఏం చేయాలంటే దాంట్లో ఒక పాత్రలో పోసి పైన మూత పెట్టి ఉంచాలి. తర్వాత అందులో మనకి ఏం చేసుకోవాలంటే పెట్రోలియం ఈథర్ని కూడా అందులో కొద్దిగా కలపాలి, 1 to 2 ml. సో ఆ రకంగా దాన్ని అక్కడ పక్కన ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే దాన్ని తీసుకువెళ్ళి పక్కకు పెట్టుకున్న తర్వాత అది వాట్మెన్ పేపర్ ఉంటుంది. ఆ వాట్మెన్ పేపర్ను మనకు పొడవుగా కట్ చేసుకోవాలి. అందులో చూడండి 20 సెంటీమీటర్ల లాంగ్, తర్వాత 1.5 సెంటీమీటర్ వెడల్పుగా ఉండాలి. దాన్ని కింది వైపు కూచిగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న పెన్సిల్తో డాట్ వేసుకోవాలి. వేసుకొని ఏ ద్రవమైతే మనం పక్కన తీసి పెట్టుకున్నామో ఆ ద్రవంని క్యాపిలరీ ట్యూబ్ ద్వారా ఒక చిన్న 2 డ్రాప్లు అందులో దాని మీద అంటించాలి. అంటించి దాన్ని ఆరేటట్టుగా చూడాలి. ఇది పక్కకు పెట్టుకోవాలి. రెండోది అయిపోయింది. ఇక మూడోది ఏంటంటే 9:1 సొల్యూషన్ తయారు చేసుకోవాలి. 9:1 సొల్యూషన్ ఏంటి అంటే ఇందులో 9 ml ఏమో పెట్రోలియం ఈథర్, తర్వాత 1 ml ఏమో ఎసిటోన్. ఈ రెండుని మిక్సింగ్ చేసి ఒక జార్లో వేసుకోవాలి. కొంతవరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ యొక్క ఏదైతే మనం తయారు చేసినటువంటి పేపర్ ఉందో వాట్మెన్ పేపర్ దాంట్లో నిలువుగా తగిలేటట్టు పెట్టాలి. మామూలుగా పైన ఉన్న రబ్బర్ బిరడను బిగించి ఒక 20 నిమిషాలు ఉంచాలి. ఏం జరుగుతుందంటే ఆ యొక్క డాట్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పదార్థాలు ఏవైతున్నాయో ఊర్ధ్వగమనం చెందుతాయి, అంటే పైకి రావడం జరుగుతుంది. తేలికగా ఉన్నటువంటివో చాలా ఫాస్ట్గా ప్రయాణం చేస్తాయి. అణువులు బాగా బరువుగా ఉన్నవి నిదానంగా ప్రయాణం చేస్తాయి. ఆ నిదానంగా ప్రయాణం చేసేటప్పుడు మనకు చాలా విషయాలు కనిపిస్తాయి. తేలికగా ఉండేటివి ఏంటి అంటే కెరోటిన్ పైన వస్తుంది అనమాట. ఏ కలర్లో కనిపిస్తుంది? ఆరెంజ్ రంగులో కనిపిస్తుంది. అతి పైన ఆరెంజ్ రంగులో ఉన్నటువంటి కలర్ వచ్చేస్తుంది. దాని కింద మనకు పసుపు రంగు వస్తుంది. ఇది జాంతోఫిల్. కెరోటిన్ పైన, జాంతోఫిల్ దాని కింద. ఆ తర్వాత చూడండి బ్లూ గ్రీన్ కలర్ లోపల నీలి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి కలర్ ఇంకోటి కనిపిస్తుంది. దీన్ని క్లోరోఫిల్ ఏ అంటారు. ఆ తర్వాత ఇంకా కిందికి వస్తే పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి రంగు ఒకటి వస్తుంది, అది క్లోరోఫిల్ బి. సో బి, ఏ, జాంతోఫిల్, కెరోటిన్ అనే అనేక వర్ణద్రవ్యాలు మనకు కనిపిస్తాయి. సో ఈ రకంగా 4 వర్ణద్రవ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 4 వర్ణద్రవ్యాల ద్వారానే ఫోటోసింథసిస్ జరుగుతుంది. అంటే మనకు అణువుల యొక్క కదలిక అనేటువంటిది ఒక సొల్యూషన్లో ఈ యొక్క ప్రయోగంలో మనం చూడవచ్చు. ఇది సూత్రంగా మనం చూస్తాం. ఓకే, ఇది 4వ ప్రయోగం. ఇది ఈ 4 ప్రయోగాలకు సంబంధించి మనకు ఒకటి వస్తుంది. ఎట్లా వస్తుంది? ఈ డిప్ సిస్టమ్ ద్వారా వస్తుంది. మీరు స్టార్టింగ్ పోయేటప్పుడే మీ మీ యొక్క ఆన్సర్ షీట్ మీద పక్కన ఒక చిన్న పేపర్స్ పెట్టింటారు. అందులో నుంచి ఒక పేపర్ తీసుకోవాలి, డిప్ లాగా తీసుకోవాలి. అందులో నుంచి ఒక ప్రయోగం మీకు వస్తుంది. ఈ 4గిట్లో ఆ రోజు 25 మంది ఒక బ్యాచ్లో ఉన్నట్లయితే అది దాదాపుగా ఒక 5 మందికి అది సరఫరా అవుతుంది ఒక్కొక్క క్వశ్చన్. సో కాబట్టి డిప్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క ప్రయోగాలు మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయోగం వస్తుంది. ఆ ప్రయోగాన్ని మాత్రమే రాయాలి. అది మనకు రూల్ అన్నమాట. ఇది మనకు థర్డ్ పార్ట్. సో కాబట్టి ప్రయోగాలకు సంబంధించి మీరు చేయాల్సిన పని ఏంటంటే కండక్షన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ 3 మార్క్స్, తర్వాత మిగిలిన మీరు 3 మార్కులు మాత్రం ఉద్దేశం, పరిశీలన, సూత్రము, తర్వాత అనుమితి దీనికి ఉంటుంది. ఇక
నాలుగో పార్ట్లోకి వద్దాం. నాలుగో పార్ట్ చాలా సింపుల్గా, నాలుగో పార్ట్ ఏంటంటే ఇది స్పాటింగ్ అంటాం. ఈ స్పాటింగ్ లోపల ముఖ్యంగా ఒక డిలీషన్ పార్ట్ ఉంది. ఆ డిలీషన్ పార్ట్ ఏంటంటే మీరు ఒకసారి చూసుకోండి, ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా చూసినట్టయితే డి, ఇది డిలీటెడ్. డి అంటే అది ఏమొస్తుంది, శాక్య స్వరూప శాస్త్రం వస్తుంది. తర్వాత ఈ ప్రత్యుత్పత్తి స్వరూప శాస్త్రం, ఇందులో కూడా 2 డిలీట్ అయినాయమ్మా, 5 డిలీట్ అయినాయి. ఫ్రూట్స్, తర్వాత ఆల్గి ఫంగి ఎఫ్, తర్వాత జి బ్రయోఫైటా టెరిడోఫైటా, తర్వాత హెచ్ వివృత బీజాలు ఆవృత బీజాలు. ఇందులో ఆవృత బీజాలు 2 ఉన్నాయి, ఇవి డిలీటెడ్. కాబట్టి స్పాటింగ్ లోపల ఫస్ట్ డి డిలీట్ అయింది, ఈ లోపల పార్షియల్గా ఒక 5 డిలీట్ అయినాయి, తర్వాత హెచ్ లోపల 2 డిలీట్ అయినాయి. ఇది ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి సిలబస్ కాబట్టి 70% సిలబస్ లోపల ఇవి వస్తాయి. సో ఈ రకంగా మనము స్పాటింగ్లోకి సంబంధించి 4 మార్కులే ఉన్నాయి. ఇంతకుముందు 5 మార్కులు ఉండేటివి, ఈ 4 మార్కులే ఉన్నాయి. ఈ 4 మార్కులు లోపల మనం గుర్తించడానికి 1 మార్కు, హాఫ్ మార్కు, తర్వాత గుర్తింపు లక్షణాలు రాస్తే హాఫ్ మార్క్, అంటే హాఫ్ ప్లస్ హాఫ్ 1, టోటల్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, 4 మార్కులు. ఇది మనకు స్పాటింగ్లో వస్తుంది. ఇక లాస్ట్ విషయం, ఇది ముఖ్యంగా రికార్డ్. రికార్డ్ అనేటువంటిది 5 మార్కులు ఉన్నాయి, తర్వాత హర్బేరియంకు 3 మార్కులు ఉన్నాయి. ఒకప్పుడు 2 మార్కులు ఉండేటివి, మనము స్పాటింగ్ లోపల డీని తొలగించాం కాబట్టి ఆ 1 మార్క్ ఇక్కడ యాడ్ అయింది. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క రికార్డుకు తర్వాత హర్బేరియంకు 8 మార్కులు ఉన్నాయి. అంటే రికార్డు అందంగా రాస్తే, ఇందాక సార్ చెప్పినట్టు అందంగా రికార్డు తయారు చేయాలి, అందులో ప్రతి సీటు కూడా అందంగా తీర్చిదిద్దాలి, ఎక్కడ తప్పు లేకుండా రాయాలి. హర్బేరియం కూడా 15 సీట్లే ఉండాలి. మీకున్నటువంటి కుటుంబాల్లో 15 సీట్లు సెలెక్ట్ చేసుకోవాలి, అందులో దాన్ని ప్రిజర్వ్ చేయాలి. ఇట్లా ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా మనకు 30కి 30 మార్కులు వస్తాయండి. కాబట్టి ఈ 4 అంశాలతో పాటు హర్బేరియం అండ్ రికార్డు మనం రెడీ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు 30కి 30 మార్కులు వస్తాయి. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్కు ఎటువంటి అవకాశం ఇవ్వద్దు కట్ చేయడానికి. ఈ యొక్క చర్యలు మనం తీసుకోవాలి. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. మాకు 30కి 30 మార్కులు ఎలా వస్తాయి, వచ్చిన ఎక్స్టర్నల్కి ఏమాత్రము నోసే అంటే ఏం చేయలేడు, ఇవ్వాల్సిందే మార్కులండి అని చెప్పాలి. అలా మనం చేయాలి. మా ఫిజిక్స్ మేడము సెకండ్ ఇయర్లో ఇదే విధానాన్ని అవలంబించి ఒక 1 వర్డ్ మాకు. ఓకే పిల్లలు, మనం సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్లో కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ మిర్రర్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్ ఉంది. లెన్స్ అనేది యూవీ మెథడ్, యూ క్యాన్ డూ దట్. బట్ ప్రిజమ్ డ్రా చేసేటప్పుడు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కరెక్ట్గా గీయాలి, అక్కడ మార్క్స్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, కరెక్ట్గా గీసి మనం చూసిన యాంగిలే ట్యాబ్లెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ విత్ పెన్సిల్ గీయొచ్చు మనం. ఓకే, గ్రాఫ్ యూజింగ్ పెన్సిల్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆల్సో యూ క్యాన్ యూజ్ ద పెన్సిల్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కూడా గీసేది ఉంటుంది మనము. ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కూడా నల్ పాయింట్స్, తటస్థ బిందువులు, ఓకే, పేజ్కి లెఫ్ట్ అండ్ రైట్ వైపే వస్తాయి. ఓకే, వెన్ ద నార్త్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఈస్ టువర్డ్స్ నార్త్, okay, it will be on the equatorial line. When north is pointing towards south, it will be on the axial line. కాబట్టి ఈ వైపే పడుతుంది. అప్పుడు ఏం చేయాలి, యాక్సియల్ లైన్ అన్నప్పుడు పేజ్ని తిప్పాలి, వర్టికల్ పేజ్ చేసుకోవాలి. ఓకే, అడిషనల్ షీట్ మీద గీయచ్చు. ఇది గీసేటప్పుడే మీకు ఇక్కడ ఈ మార్క్స్కి ఈ ప్రాక్టికల్లో జస్ట్ ఈ డ్రాయింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేసేది ఉంటుంది. కాబట్టి yes, with arrow marks. Okay, how the magnetic field lines are going from north to south outside the magnet. Okay, you have to draw it. అది ఖచ్చితంగా చేయాలి. ఈ విధంగా ఇంకా కంప్లీట్గా మీకు మినిమం ఫర్ 11 మార్క్స్ ఆల్రెడీ, రికార్డ్కి 4 మార్క్స్, వైవా 5 మార్క్స్, ప్రికాషన్స్ రాస్తారు, ఒక నోట్ ద రీడింగ్స్ వితౌట్ పారాలాక్స్ ఎర్రర్, 9 మార్క్స్ వచ్చేసినాయి ఇక్కడే, 9, 10 అయినాయి. ఇంకొక 1 మార్క్ ఎలాగో రాస్తారు, 11, 30 మార్క్స్ కూడా ఇవన్నీ మీరు జాగ్రత్తగా చేసి రిజల్ట్ విత్ యూనిట్ రాసి క్యాల్కులేషన్స్ ఆన్ ద పేపర్ చేసి కంప్లీట్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ద రిజల్ట్ కంప్లీట్ చేస్తే మీకు 30/30 వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, అండ్ ఐ థ్యాంక్ యూ టు ద TSAT అండ్ బహుగుణ సార్ అండ్ TSBI ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో మా
లెక్చరర్స్కి కృతజ్ఞతాభావంతో మేము తెలియజేసుకుంటూ ఐ థ్యాంక్ ద TSAT పీపుల్, ద టీమ్, అండ్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అండ్ ఐ సే టు డూ ద ఎక్స్పెరిమెంట్స్ విత్ కాన్ఫిడెన్స్, and you should get 100% the practical examination. I wish all the best in the examination. Thank you so much.